స్నేహితులందరూ గేలి చేస్తూ ఉండేవారు కృష్ణ భగవానుడు. ఒరే నువ్వు మావాడివి కాదుగా, ఏమన్నా అంత మాట అన్నారు. మరి మీ నాన్నగారు తెల్లగా ఉంటాడు, మీ అమ్మగారు తెల్లగా ఉంటుంది, నువ్వేమో నల్లగా ఉన్నావు అంటే నువ్వు యశోదమ్మ కొడుకువి కాదు, పెంచుకున్నారు ఆయన ఎక్కడి నుంచో తీసుకొచ్చి, మావాడివి కాదు నువ్వు అని అంటే మన కృష్ణుడికి పాపం ఉక్రోషం వచ్చి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వచ్చి, అమ్మ అమ్మ అసలు నేను మీ కొడుకునైనా చెప్పు అని గట్టిగా అడిగితే పాపం ఆ తల్లి ఎవరు చెప్పారా నాయన ఇలాంటి పాపిష్టి మాటలు, నువ్వు మా బిడ్డడేరా నాయన అని ఆవిడ చెప్తే, అయితే నువ్వు అమ్మ తెల్లగా ఉంటే నేనెందుకు నల్లగా ఉన్నాను అడిగితే వాళ్ళ అమ్మ, నాయన నువ్వు కూడా తెల్లగానే ఉండేవాడిరా, చిన్నప్పుడు పాపిష్టిది పాలు విషం కలిపి నీకు ఇచ్చిందిరా, ఆ విషం పుచ్చుకోవడం అని నువ్వు నలబడిపోయావురా అని చెప్పి అనగానే ఓహో అయితే పుట్టుకతోటి వచ్చిన నలుపు అయితే పోదు కానీ మధ్యలో ఆగంతుకంగా వచ్చిందైతే ఏమైనా ప్రయత్నం చేస్తే పోవచ్చు. కనుక కనబడిన వాళ్ళందరినీ అడిగేవాడు, ఏమండి ఈ నలుపుకోవాలంటే ఏం చేయాలి అని అంటే ఎవరో పెద్ద అయినా కొంచెం చమత్కారంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు కదా, అసలు ఈ నలుపు నీకు ఎలా వచ్చిందంటే విషం తింటే వచ్చిందిటండి మా అమ్మ చెప్పింది. నాయన శాస్త్రంలో మాట ఉంది, విషస్య విషం ఔషధం, విషమునకు విషమే విరుగుడు అని ఓ మాట ఉంది. విషం అనే శబ్దానికి మన్ను అని అర్థం. కనుక ఈ మట్టి పుచ్చుకుంటే నీకు ఆ నలుపు విరిగిపోతుందని చెప్పాడుగా అవసరం. అందుచేత బహుశా కృష్ణ భగవానుడు మన్ను తిరిగి ఉండాలి. ఎందుకని మన్ను స్వీకరించాడు భగవానుడు అంటే, గోపాలకులందరూ గేలి చేస్తుంటే కృష్ణ భగవానుడికి కోపం వచ్చేస్తుంది. అందరూ నన్ను అంటున్నారు నల్లవాడినని అని. కానీ ఆలోచించు, నేను కోపం తెచ్చుకోవచ్చునా? వీళ్ళని కోరుకుని వీళ్ళ కోసమని నగరంలో పుట్టిన వాడిని రాత్రికి రాత్రి గొల్లపల్లికి వచ్చాను కదా, ఎక్కడైనా వీళ్ళల్లో కల్మషం ఉందా, కపటం ఉందా? ఈ లోకంలో నన్ను కొలిచేవాళ్ళు ఎందరో ఎందరో భక్తులు, కానీ నేను గమనిస్తూ ఉంటాను ఈ భక్తుని. ఒక్కొక్కప్పుడు వస్తే నా దేవాలయానికి 10 పైసలు పూర్వం ఉండేది, 10 పైసలు వీళ్ళ చప్పుడయ్యేలా పళ్ళెల్లో వేస్తారు. ఒక్కొక్కప్పుడు వస్తే అలా 100 రూపాయల కాగితం వేసేస్తారు. ఎందుకు వేశాడా ఆయన అని ఆలోచిస్తే, మొన్న కోరుకున్న కోరిక చిన్న కోరిక, ఇవాళ కోరుకునే కోరిక పెద్ద కోరిక. అంటే కోరికలను పట్టి నా దగ్గరికి రావడమే, కోరికల వలన నా మీద ప్రేమే తప్ప నా కోసం నన్ను ప్రేమించిన వాళ్ళు ఎవరూ లేరు. ఈ గొల్లపల్లెలో ఏ గోపాలకుడైనా ఏ రోజైనా కృష్ణ నాకు అది కావాలి అని అడిగాడా? లేదు. కృష్ణుడికి మనమేం చెయ్యాలి అనే ఆలోచనే తప్ప, ఒరే కృష్ణ ఇవాళ మా అమ్మాయిలో విశేషం చేసిందిగా, ఇగో నీకోసమే పట్టుకొచ్చాను అని పెట్టేవాళ్లే తప్ప మరొకటి తెలియదు వాడు. మరి ఇలాంటి వాళ్ళ మీద నాకు కోపం రావచ్చునా? రాకు. కోపం రాకుండా ఉండాలంటే ఎలా ఆలోచించాడు ఆయన. వాళ్ళ ఆవిడ గారు భూదేవికి ఎంత ఓర్పండి. భూమౌ స్ఖలిత పాదాన భూమిరేవావలంబనం. ఈ నేల మీద నడిచేవాడికి ఒకవేళ తొట్టుబడినా మళ్ళీ ఆ నేలనే ఆనుకుని నిలబడతాడు. గోతులు చేసేవాడైనా ఆ నేల మీద నిలబడే గోతులు చేస్తాడు. ఎంత ఓర్పు వహిస్తుంది. ఈ ఓర్పుకు క్షమ అని పేరు భూదేవికి, ఓర్పు అని. మరి నాకు కూడా ఆ క్షమాగుణం ఉంటే బాగుంటుంది కదా, ఏం చేయాలి ఆలోచించాడు ఆయన. కొంచెం ఏమైనా మట్టిని స్వీకరిస్తే లోపల వేసుకుంటే, భూమిని లోపల వేసుకుంటే నాకు కూడా ఓర్పు వస్తుందేమో వేసుకుని ఉంటాడు. బహుశా తెలివైన వాడు ఒక్క ఆలోచన ఉండదు, అనేక ఆలోచనలతో ఓ పని చేస్తాడు కదా. ఎందుకోసమని
మనను స్వీకరించి ఉంటాడు పరమాత్మ. ఆయన ఈ భూమిని స్వీకరించేటప్పుడు ఆలోచించు. ఏమిటి ఆలోచించాడు ఆయన? ఇదే మొట్టమొదటిసారి నేను మట్టి తినను. మొట్టమొదటగా పంట పండిన తరువాత మొదటి పంట కోసుకుని నూర్చిన తర్వాత ఇంటికి తెచ్చుకుని మనమే వండుకు తినేయకూడదు. మరి మన ఊళ్ళో ఎవరో బ్రాహ్మణులు పెద్దలు ఉంటారు కదా, ద్విజులు, వాళ్ళకు ముందు మొదటి పంటలో మొదటి భాగాన్ని వాళ్ళకిస్తే వాళ్ళు దేవతారాధన లేకుండా భుజించరు కనుక పెరువాళ్ళకి నైవేద్యం పెట్టుకుని వాళ్ళు భుజిస్తారు. కనుక బ్రాహ్మణులకు సమర్పించాలి. కనుకనే కృష్ణ భగవానుడు ఏం చేశాడండి? ఈ మట్టిని మొదట బ్రాహ్మణులకు సమర్పించాడు. బ్రాహ్మణులకు సమర్పించడం అంటే ఏమిటండి? ఉపనిషత్తు ఏం చెప్పింది? బ్రాహ్మణో ముఖమాసి. బ్రాహ్మణులు ముఖం నుండి పుట్టినవి కదండి. కనుక ముఖం అంటే బ్రాహ్మణులు కనుక ఈ ముఖంలో వేసుకోవడం అంటే ఏంటి? బ్రాహ్మణులకి నైవేద్యం పెట్టడం. ఈ పలు వరుసకు ఏమని పేరు? దంతము. దంతములకు ఏం పేరు? ద్విజులు అని పేరు. బ్రాహ్మణులకు ఏం పేరు? ద్విజులు అని పేరు. ద్విజులు అంటే 2 మార్లు పుట్టిన వాళ్ళు అని. 2 మార్లు పుట్టడం అంటే ఒకసారి జన్మనాజాయతే జన్మ, మరొకసారి ఉపనయనం అయిన తర్వాత కలిగేది జ్ఞాన జన్మ. కనుక 2 సార్లు పుడతారు కనుక ద్విజులు అని బ్రాహ్మణులకు పేరు. ఈ పన్నులు కూడా 2 సార్లు పుడతాయి కనుక ద్విజములు అని పేరు వీడు. కనుక మరి ద్విజులకు ముందు సమర్పించాలి కనుక ముందేదో లోపల వేసుకున్నాడు ఆయన. ఎందుకోసమని వేసుకుని ఉంటాడు కృష్ణ భగవానుడు? మా అమ్మగారికి నేనంటే ఇంత ప్రేమ కదా. ఆవిడికి మనసులో ఒక సందేహం. ఏమిటి సందేహం? మా అబ్బాయి ఆరోగ్యవంతుడేనా, లేకపోతే వీడికి ఏమైనా వ్యాధి ఉందా అని భయం. ఎందుకోసం? అందరూ వచ్చి చెప్తూ ఉంటారు, మా ఇంట్లో పాలు తాగేశాడు, మా ఇంట్లో వెన్న తినేశాడు అని. వీడు చిన్నవాడు కదా, మరి ఇంతమంది పాలు పెరుగు వీడు తినేసుకున్నాడంటే నిజంగా అది ఆరోగ్యం అయితే ఒంట్లో కనిపించాలి కదా. ఏం కనబడటం లేదు. కొంపదీసిది ఏమైనా వ్యాపించి ఉన్నవాడిని కనుక మంచి పెద్ద కుటుంబీకుడు ఉన్నాడు అనుకోండి, ఆయన మన ఇంటికి పిలిచి ఏవో కొంచెం యాపిల్ పళ్ళు అవి ఇచ్చి నమస్కారం పెట్టామనుకోండి, మన ఎదురుండగానే కొడుకుని తినేయడు ఆయన పళ్ళు. ఎందుకని అంటే ఇంటి దగ్గర పాపం భార్య పిల్లలు వాళ్ళంతమంది ఉంటారు, వాళ్ళందరికీ పెట్టాలి, వాళ్ళు తింటానికి ఆనందం కదా. అలాగే మరి భగవంతుడు ఒక కుటుంబీకుడు, మనమంతా ఆయన సంతానమే. ఆయన కడుపులో ఎన్ని లోకాలు ఉన్నాయండి? ఇన్ని లోకాలకి సరఫరా చేయాలంటే ఎన్ని పాలు తాగాలి? ఇది మా అమ్మగారికి తెలియదు. తెలియక ఏమి తిని పాలు తాగేస్తున్నాడు మా వాడు, ఇదేమైనా వ్యాధేమో అనుకుంటాం. కనుక ఓసారి మా అమ్మగారికి చూపించాలి, నేను ఎంతమందిని పోషిస్తున్నాను, నేను నా లోపల ఎన్ని లోకాలు ఉన్నాయో చూపించాలంటే ఏదైనా అసలు కొంచెమంటూ మూల పదార్థం ఉంటే దానిని మనం వింగడించి విస్తరించి పెద్దదిగా చూపించాలి. తెలివైన వాళ్ళు మనవాళ్ళు నాకు పాయింట్ చెప్పండి చాలా అలుగుపోతానంటూ ఉంటారు కదా. అలాగే కృష్ణ భగవానుడు కూడా మా అమ్మగారికి భూమండలాన్ని చూపించాలంటే కొంచెమైనా మట్టి కడుపులో ఉండాలి, ఉంటే దాన్ని భూమండలం కింద చూపించగలరు. కనుక బహుశా మన్ను వేసుకుని ఉంటాడు పరమాత్మ. ఎందుకు ఈ మట్టిని ఆరగిస్తుంటాడండి పరమాత్మ? ఆలోచిస్తున్నట్ట ఆయన ఇన్ని మార్లు సృష్టి చేస్తున్నాను, అయినా జనాలు మారడం. కనుక ఈసారి అయినా పుట్టే పిల్లవాడు ఆరోగ్యవంతుడుగా పుట్టాలంటే ఆ తల్లి ఎలా బలవర్ధకములైన ఔషధాలను మింగుతుందో, నెక్స్ట్ సృష్టిలో పుట్టే వాళ్ళందరూ మంచి జ్ఞానవంతులుగా పుట్టాలంటే ఇప్పుడే లోపలికి ఏదైనా ఔషధం పంపించు. ఏం ఔషధం పంపించాలి? ఇంతమంది నిష్కల్మషమైన ప్రేమమూర్తులు గోపాలకు, వీళ్ళందరూ సంచరించిన ఈ పాదరేణువులను లోపల వేసుకుంటే తరువాతి సమయానికైనా అందరూ బుద్ధిమంతులు పుడతారేమో అని బహుశా వేసుకుని ఉంటాడు. సరే, బలరామస్వామి వెళ్ళాడు, చెప్పాడు, అమ్మ తమ్ముడు మన్ను తిన్నాడు అని. నిన్న మీరు వెళ్ళేటప్పటికీ ఆ ఫోటో లేదు, అక్కడ ఒక ఫోటో ఉంటుంది.
చాలా చమత్కారంగా ఉంటుంది ఫోటో. శ్రీకృష్ణ భగవాను చేయించుకుని యశోదాదేవి గర్తించి అడుగుతూ ఉంటుంది. ఒకడు 2 చేతులు ఇలా పెట్టి ఉంటాడు, ఒకడు ఇలా పెట్టి ఉంటాడు, మరొక గోపాలకుడు అటుకేసి తిరిగి ఉంటాడు. ఏమిటి అర్థం? ఈవిడ కృష్ణుడిని చేయబట్టుకుంది. మీ అన్నయు సకులును చెప్పెదరన్నా మన్నేల మరి పదార్థము లేదే, మన్నేటికి భక్షించదు మన్నియమములేల నీవు మన్లింపవు. ఇంట్లో కుండలతో వెల్లం ఉంటే వెల్లం మానేసి మల్లెపులు తిన్నారా? ఎవరు చెప్పారమ్మా నేను మన్ను తిన్నానని? అంటే మీ అన్నయు సఖులును చెప్పేదరన్నా. మీ అన్నగారు బలరామస్వామి, బలరాముడు చెప్పాడంటే యథార్థం అని అర్థం. మన కృష్ణ భగవానుడు చెబితే నిజం కాకుండా ఎలా పోతుందో బలరాముడు చెబితే అది నిజమనే అర్థం. అప్పుడప్పుడు అన్నగారి మాటని ఈ తమ్ముడు గారు కూడా ఉపయోగించుకుంటూ ఉంటాడు. అన్నగారికి ఉన్న మంచి పేరుని ఉపయోగించుకుంటూ ఉంటాడు. గొప్పవాడు ఉంటే మనం చెప్పుకోండి ఫలానా తాగుతాడు. అలాగే ఈయన ఎప్పుడైనా ఒకసారి గోపి గారికి దొంగతనానికి వెళ్ళాడు. ఆవిడ కొత్త కోడలు, ఈయన కూడా కొత్త కోడలు కనుకే మన దొంగతనం పారుతుందని వెళ్ళాడు. లోపలికి వెళ్ళాడు, ఎన్నకుండలో చేపెట్టాడు, వెన తీయబోతున్నాడు. ఇందులో గోపి వచ్చేసి కస్తంబాల ఎవడు రాను అని అడిగి అడగానే ఈయన ఆలోచించి ఏదో అంటారు కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. కనుక మొదట మంచి అభిప్రాయం పడిపోతే ఏం చెప్పినా నమ్ముతారు. కనుక మంచి అభిప్రాయం పడాలంటే ఇప్పుడు వస్తాడు, నేను ఎవరో తెలియదు, నా మీద నమ్మకం కలగాలంటే ఏం చెప్పాలి ఆలోచించి బలానుజ బలరాముడు గారు తమ్ముండండి. ఏమి నేను కృష్ణుడు అని చెప్పుకోవచ్చు కదా. ఇప్పటికే ఆ పక్కింటి వాళ్ళు ఈ పక్కింటి వాళ్ళు వచ్చి చెప్పేసి ఉంటారు, అమ్మ ఊళ్ళో కృష్ణుడు ఉన్నాడు ఒక దొంగ. అలాగే మా అమ్మగారి గురించి కూడా చెప్పుకుంటారు, మంచివాడు. కనుక ఆయన మాట చెప్తే నమ్ముతారు. కనుక బలానుజ అలా బలరాముడు చెప్పాడు రా అంది యశోదమ్మ. ఎలా చేతిని పట్టుకుంది గట్టిగా పట్టుకుని యశోద భయ సంభ్రాంత ప్రేక్షణాక్షమభాషత. భయం, అమ్మ కొట్టేస్తుందేమో అని భయం. సంభ్రాంతి, అసలు మన్ను తింటారా ఎవరైనా అని, అసలు మన్ను తినడంలో ఓ ప్రక్రియ ఉంటుందనే ఎరుగని వాడు వాళ్ళ అమ్మ అడిగేటప్పటికి విచిత్రంగా అబ్బురపడుతూ చూస్తున్న చూపు. అలా చూసేవాడిని అడిగింది. ఏమన్నగా చెప్పాడు శ్రీశుక మహర్షి, భయ సంభ్రాంత ప్రేక్షణ అక్షమభాషత. ఆయన కన్నులు సంభ్రాంతితో కూడి ఉన్నాయి. ఆయన కన్నులు అంటే ఎవరండి? చంద్ర సూర్యౌ జనేత్రే, ఓ కన్ను చంద్రుడు, ఓ కన్ను సూర్యుడు. ఇప్పుడు యశోదాదేవి చేయబట్టుకుంది, తిన్నావా మన్ను అని అడుగుతాడు. ఈయన ఏం చెబుతాడు? ఆయనకేం పోయింది, ఆయన ప్రత్యేకతాలు ఆడేస్తాడు, అమ్మ తినలేదని. కానీ మనం చూస్తుండగా తిన్నాడు. మనమే వాళ్ళం జగత్సాక్షులు, జగత్తుకంతా సాక్షులు ఎవరంటే సూర్యుడు చంద్రుడు. కనుక మనం చూస్తుండగా మనుషుని ఇప్పుడు నేను తినలేదని చెబితే మనం ఏం చేయాలి? మనం ఒప్పుకున్నట్ట మాట్లాడకపోతే ఒప్పుకున్నట్టు, ఒప్పుకుంటే ఆ దోషం మనకు కూడా వస్తుంది. కనుక మనం చూస్తుండగా తిన్నాడు ఈయన, ఇది గొప్ప తీసి అబద్ధం ఆడేస్తాడేమో అని పాపం అవి కంగారుగా కదిలిపోతున్నాయి 2 రాత్రాలు. ఏం చెబుతాడు ఆయన, ఏం చెబుతాడు అని. ఈయన నాహం భక్షితవానంబ సర్వే మిథ్యాభిశంసినః. ఏం చెప్పాడండి ఈయన? నాహం భక్షితవానంబ. నాహం భక్షితవానంబ అంటే అమ్మ నేను తినలేదు. సర్వే మిథ్యాభిశంసినః, అందరూ అబద్ధాలు ఆడుతున్న వాళ్ళే. ఈ నిజమా అబద్ధమా ఎలా తెలుస్తుంది? యది సత్యగిరస్తరిహి పశ్యమే ముఖం. ఒకవేళ నీకు సందేహం కలిగితే నా మాట నిజమని నమ్మడానికి ఇదిగో నా నోరు చూడు అని ఆయన నోటిని తెరిచాడు భగవాన్. అసలు వాడు చెప్తే ఎలా నమ్మాలే అమ్మా? అమ్మా మన్ను తినంగనే శిశువునో ఆగుంటినో వెర్రినో నమ్మందూడకు వీరి మాటలు మదిల్ నీవు కొట్టంగా వారి మార్గంబు ఘటించి
చెప్పెదరు కాదేరి మది ఆస్యగంధం మాఘ్రాణము శేషు నా వచనములు తప్పైన దండింపవే. నా మాటలు అబద్ధమైతే నీ ఇష్టం వచ్చిన శిక్ష విధించు. నేను మన్ను తినడానికి అంత వెతివాడినా అమ్మా? మరి వీళ్ళందరూ చెప్పారు కదరా, నన్ను నీవు కొట్టంగా. నీకు తెలీదు అసలు విషయం. అరణ్యంలో పెద్ద వాదన నాకు అన్నకి. ఏమిటి వాదన? ఎవరే నువ్వంటే మీ అమ్మకి నమ్మకం లేదురా, అందుకే నన్ను తైనాతిగా పంపించింది నిన్ను చూసుకోవడం కోసం అని అన్నాడు. అంటే నేను మా అమ్మకి నేనంటే చాలా నమ్మకం అన్నాడు. కావాలంటే మీ అమ్మ చేత నేను కొట్టిస్తాను అన్నాడు అన్నయ్య. ఇదిగో ఇప్పుడు వచ్చి అబద్ధం చెప్పగానే నువ్వు నమ్మేశావు. నా మాట కాస్త ఓడిపోయింది అమ్మ, అసలు విషయం ఇది అన్నాడు ఆయన. అని ఒకసారి ఆయన వ్యాధి దారితే ఒకసారి నోరు తెరిచేటప్పటికీ ఆ నోటిలోనే లోకాల్ని అంతటిని చూసి విచిత్రం. మొత్తం బ్రహ్మాండం అంతా కనబడింది. భూమండలం కనబడింది. భూమండలంలో జంబూ ద్వీపం కనబడింది. భరత వర్షం కనబడింది. భరత ఖండం కనబడింది. భరత వర్షం కనబడింది. అందులో మధురా మండలం కనబడింది. అందులో గొల్లపల్లె కనబడింది. గొల్లపల్లెలో నందుడిల్లు కనబడింది. నందుడింట్లో గుమ్మంలో యశోదమ్మ కృష్ణ భగవాన్ని చేయి పట్టుకున్న సన్నివేశం కనబడింది. ఇంత చూపించేశాడు ఈయన వాడు అమ్మగారికి. దర్శించిన ఈమె ఎటు నిజమేనా కలయో వైష్ణవమాయయో. ఏమిటి కళ, విష్ణుమాయ, ఈ పిల్లవాడెక్కడ, వీడి నోట్లో ఇంత బ్రహ్మాండం కనబడ్డం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నాడు. అసలు ఒకసారి గెలుపుని చూసింది. నేను యశోదాదేవి గాను, నేను యశోదనేనా అనుకుని ఓసారి గెలుపుని చూసుకుంది. నేనే, మరేమిటిది విచిత్రంగా కనబడుతుంది అని చూచాడు కృష్ణ భగవాన్. వాళ్ళ అమ్మగారు ఇది కనుక నిజం అనుకుంటే నేను పరమాత్మను అనుకున్నాను. పరమాత్మను అనుకుంటే ప్రమాదం, కొడుకుని అనుకుంటే పర్వాలేదు. పరమాత్మ అనుకోగానే ఏం చేస్తామంటే మనం ఓ కోయిలాడు ఓ పెరుమాళ్ళు పెట్టి ఏర్పాటు చేసి అందులో పెట్టేసి పొద్దున్నే ఓ అరటిపంట నైవేద్యం పెట్టేసి తలుపులు వేసేసి మనమే తినేస్తాం. అంటే తినడానికి ఆస్కారం ఉండదు. కానీ నన్ను పరమాత్మ అనుకుంటే ప్రమాదం. ఇప్పుడంటే చక్కగా నేనే తీసుకుంటున్నాను, నేనే తింటున్నాను. కనుక మా అమ్మగారికి మళ్ళీ ఈ జ్ఞానం ఉండకూడదు, ప్రేమ ఉండాలి తప్ప. వ్యతానీత్ వైష్ణవి మాయా. ఒకసారి వైష్ణవ మాయను మళ్ళీ ప్రయోగించేటప్పటికీ ఇదివరకు చూస్తే కైలాస పర్వతం కనబడింది పిల్లవాడి నోటిలో యశోదము. ఇప్పుడు చూస్తుండగా చూస్తుండగా కైలాసో నవనీతతి. అలా తెల్లటి మంచు పర్వతం కదండి, కైలాసం కరిగి 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 చిన్న వెన్న పూస, వెన్న రవ్వలా నాలుక మీద ఉంది. ఈవిడ అనుకుంటోంది నేను ఎప్పుడో తిన్నాడు మా వాడు వెన్న, ఇప్పటిదాకా అరగలేదన్నమాట వెన్న. అయ్యో పాపం అనుకుంటూ కైలాసో నవనీతతి ప్రాజగ్ధ మృల్లోష్టతి. భూమండలాన్ని అంతా చూపించాడు ఆయన. ఈ భూమండలం అంతా కరిగి 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 చిన్న మట్టి పెళ్ళలాగా నాలుగు మీద కనపడుతోంది. చూసి వెన్నలే అరగని వాడికి మనలు అరుగుతుందా? అదో నిన్న తిన్న మనుగోంసనండి, అది ఇంకా అరగలేదు అనిపిస్తుంది. క్షీరోదోపి నిపీత దుగ్ధతి. పాల సముద్రం కనబడింది. పాల సముద్రం అంతా అలా అలా కరిగి 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 ఒక పాల బిందు, పాల చుక్కలాగా నాలుగు మీద ఉంది. ఏమనుకుంటుంది ఇప్పుడు వెంటనే గబగబా ఇన్ని మిరపకాయలు పట్టుకొచ్చి ధూ ధూ వత్సగా జీవ జీవ చిరం దృష్టాసి కయా. ఏ పాపాత్మురాలు చూస్తుండగా తిన్నావురా నాయన, ఇంకా ఆగలేదు. దానికి దిష్టి తీసేస్తున్నాడు గబగబా ఆ కుమారుడికి. ఇంకా మడి ఈ లోకంలో పడేయాలి. అది బ్రహ్మాండ ఘాట్. అక్కడ నుంచి మట్టి ఉండని తెచ్చుకుంటూ ఉంటారు. శంకుస్థాపనలు అవి అయినప్పుడు ఆ ఇంట్లో వేసుకుంటే ఆ ఇంట్లో కృష్ణ పరమాత్మ ఉంటాడు, ఆయన సంబంధం ఉంటుంది అని అక్కడి నుంచి తెచ్చుకుంటూ ఉంటారు. ఇది బ్రహ్మాండ ఘాట్. రమణరతి, రమణరతిలో ఆనందంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ కూడా దిగ్గుమోహం వేసుకుని వెళ్ళకూడదు.
నవ్వాలి, ఆనందంగా నవ్వాలి, వికటాట్టహాసం చేయాలి, పడి పొరలాలి, గెంతులు వేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంటికి తలుచుకుంటే ప్రయోజనం లేదు, అంతా మరచిపోవాలి, గోలోకంలో ఉన్నాం అనుకోవాలి. ఎలా ఉంటుందండి రజను? తెల్ల రజను నల్ల రజను కలిసిపోయి ఉంటుంది అక్కడ. తెల్ల రజన అంటే రాధాదేవి, నల్ల రజన అంటే కృష్ణ భగవాన్. కనుకనే అక్కడ పొరుగుతారు. ఎందుకో నా మట్టి ఏమైనా ఒంటికి అంటితే కొంచెం మనకు కూడా భావనలు అంటుతాయేమో, కృష్ణ భగవాను యొక్క కటాక్షం, రాధాకృష్ణుల అనుగ్రహం కలుగుతుందేమో అని. చౌరాసి కంబ, చౌరాసి కంబ అంటే స్తంభాలతోటి కూడిన ఒక భవనానికి వెళ్ళారు కదా, కృష్ణ భగవానుడు పుట్టిన చోటు అని ఊయల కట్టి ఊపుతూ ఉంటారు కదండి. అక్కడ గర్గ సంహితాది గ్రంథములను అనుసరించి చూచినట్లయితే యశోదాదేవికి ఇరువురు జన్మించరు. కృష్ణ భగవానుడు యోగమాయ ఇద్దరుగా జన్మించారు అని చెప్తుంది. అక్కడ అది జన్మించిన స్థలం. అసలు కృష్ణ భగవానుడు భాగవతమును అనుసరించి జన్మించిన స్థలం, జన్మస్థలం మధుర. మధురలో భగవానుడు అవతరించినటువంటి చోటు. మధురా నామ నగరి పుణ్య పాపహరి శుభా యస్యాం జాతో జగన్నాథ సాక్షాత్ విష్ణు సనాతన అంటారు మహర్షులు. మధురా నామ నగరి. మధుర ఎంత గొప్ప నగరం అండి. మధుర అనే పేరుకి అర్థమేమిటి? మధు అంటే పరమాత్మ, పరమానందమునిచ్చే పరమాత్మ మధు శబ్దవాచ్యుడు. మధురా అలాంటి పరమాత్మని లాక్కొని వచ్చి ఈ లోకంలోకి దింపి అందించినటువంటిది మధురా నగరం. మధురలో కదా పరమాత్మ అవతరించాడు. కనుక మధురా నామ నగరి, నగరము. నిజానికి నగరం అంటే ఏది నగరం? వైకుంఠం నగరం. కానీ వైకుంఠం కాదండి నగరం అంటే, మధురయే నగరము. వైకుంఠం ఎందుకు నగరం కాదు? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాడు కదండి. కనుక ఎక్కడ పరమాత్మ ఉంటే అదే నగరం. కనుక మధురా నామ నగరి పుణ్య పాపహరి, శుభములను కలుగజేసేది, పాపములను తొలగించేది. మధురా నగరమునకున్న గొప్పతనం అయోధ్య నగరమునకు కూడా లేదు. ఎంచేత అయోధ్యలోనూ పరమాత్మ అవతరించాడు రామచంద్ర స్వామి గారు. కానీ రెండు చేతులతో సామాన్య మానవ శిశువుగా అవతరించాడు పరమాత్మ అయోధ్య. కానీ యమునా మధురా నగరంలో ఎలా అవతరించాడు పరమాత్మ? చతుర్భుజుడై శంఖ చక్ర గదాది ఆయుధధారి అయి అవతరించాడు. కనుక మధురా నగరము వంటి నగరము లేదు. జననీ జనకులైన దేవకి వసుదేవులకు తనదైన స్వరూపమునంతటిని దర్శింపజేసినటువంటి వాడు పరమాత్మ. అక్కడి నుంచి పరమాత్మ ఆదేశానుసారం రాత్రికి శ్రీకృష్ణ భగవానుని ఆ రాత్రియే గొల్లపల్లకు తీసుకుని వచ్చేశాడు వసుదేవుడు పరమాత్మ ఆదేశం అనుసరించి. అర్ధరాత్రి యమునా నదిని దాటాలి. ఎలా ఉంది యమున? యమునాంచ అతిగంభీరాం నానావర్త ఝషాకులాం. యమున అతి గంభీరమైనది, సుడులు తిరుగుతూ ఉన్నటువంటి అలాంటి యమునా నది వసుదేవుడు శ్రీకృష్ణ భగవానుని తా కృష్ణవాహే వసుదేవ ఆగతే. కృష్ణ భగవానుని శిరస్సు మీద ధరించి వసుదేవుడు వస్తుంటే ఎలా ఉంది వాతావరణం అంతా? మేఘములన్నీ ఆకాశంలోంచి చినుకులు కురుస్తున్నాయి, వర్షిస్తున్నాయి. ఎందుకు మేఘములు వర్షిస్తున్నాయి? పరమాత్మ వెడుతున్నాడు అనగానే ఆలోచించే ఇవి ఎంత శుభం, ఎంత శుభం. పిల్లవాడు పుట్టాడు, పిల్లవాడికి నీళ్లు పోయాలి కదా, నీళ్లు పోయి కూడానే పరుగుడు తీసుకెళ్ళిపోతున్నారు పిల్లవాడిని.
మరి స్నానం చేయించడానికి ఎవరికి అవకాశం లేనట్టుంది, పోనీ మనం స్నానం చేయిద్దాం అనుకున్నాయి మేఘాలు. ఎలా స్నానం చేయించాలి? తమ ఆనంద బాష్పములతో స్నానం చేయించు. ఆనంద బాష్పములు ఎందుకని? మేఘములని కృష్ణ భగవానుడిని చూస్తుంది. ఇంతవరకు పరమాత్మ పరమాత్మ అనుకోవడమే తప్ప ఆయన దర్శించే అవకాశం మేఘములకు కలగలేదు. ఎందుకు కలగలేదు? రామావతారంలో పుట్టాడు చైత్రమాసంలో, అది మేఘాలు తిరిగే కాలం కాదు. వృషభ మాసంలో నరసింహస్వామి అవతరించాడు, అది మేఘాల కాలం కాదు. శ్రావణ భాద్రపదములు వర్ష ఋతువు కనుక మేఘాల ఆకాశమంతా అలముకుని ఉండే కాలం. ఎక్కడో భవనంలో పుడితే అవి చూడలేం. బయటకే వచ్చాడు పరమాత్మ. పరమాత్మను దర్శించగానే మేఘములకన్నిటికీ ఆనందం. ఏటి ఆనందం మేఘములకు? ఎవరే తెల్లగా ఉండేవాళ్ళు అందమైన వాళ్ళు, నల్లగా ఉండేవాళ్ళు ఛాయ తక్కువ వాళ్ళు అన్నవాళ్ళని రమణమను చెప్తాను. ఎందుకోసమని? అసలు భగవంతుడే నలిపే కనుక ఈయన మనరంగేనే అనగానే ఆనందం మేఘాలు కనుక. ఒక్కసారి మరి భాద్రపద కాలంలో మేఘములని నల్లగా ఉంటాయి, నీటిని కలిగిన మేఘములు కదా. శరత్కాలంలో చూస్తే తెల్లగా ఉంటాయి, ఎందుకని నీరుండవు. కానీ ఈ భాద్రపద మాసంలో నల్లగా ఉంటాయి, నీరు ఉంటుంది. కనుక కృష్ణ భగవానుడు కూడా నల్లగానే ఉన్నాడు కనుక ఈయన మన ఛాయే అనగానే ఒకసారి ఆనంద బాష్పాలు. ఆ బాష్పాలు కాదు కృష్ణ భగవానుడు దాటుతున్నాడు. ఈయన యమునా నది చూశాడు, వాన పడుతోంది, పైన ఏమో ఆచ్ఛాదనం లేదు. ఎలా తీసుకెళ్ళాలి? ఈ కుర్రవాడు చూస్తే కుయ్యి మంటం లేదు. ఇలా ఉన్నాడా ఏమో ఎలా తెలుస్తుంది? ఒకసారి తడివి చూసుకుంటున్నాడు. ఇక తడివి చూసుకుంటుంటే ఇలా తడుగుతుంటే సరిగ్గా ఆయన వేరు మన కృష్ణ భగవానుడి చేతిలోకి పెడితే అర్థం ఏంటి? ఇప్పుడు ఇలా పట్టుకుంటే భగవంతుడిని ఈయన వహిస్తున్నాడు, ఇలా పట్టుకుంటే ఈయన్ని భగవంతుడు పట్టుకున్నాడు కనుక ఇప్పుడు భగవంతుడు నా ఏర్పాట్లు నేనే చేసుకుంటాను అనుకున్నాడు. వెంటనే శేషు అన్వగా ద్వారి నివారయం భణై, ఆదిశేషుడు భణములతోటి వచ్చి పట్టాడు. పైన వర్షం పడకుండా చీకట్లో వెళుతున్నాడు, దారి తెలియాలి కనుక ఆదిశేషుని భణములలో ఉండే మడుల కాంతితో దిక్కులన్నీ ప్రకాశిస్తూ ఉంటే కుమారుని తీసుకుని వెళుతున్నాడు ఈయన. ఆ యమునా నది కాళింది అనే పేరుతో కృష్ణ భగవాను వివాహం చేసుకుంటుంది. ఈ యమునా నది కృష్ణ పత్ని కాళింది అనే పేరుతో వివాహం చేసుకుంటుంది. మరి అప్పటి నుంచి అప్పుడు కూడా ఈ అవకాశాలేమీ లేకపోవడం చేత పెళ్లి కొడుకుని చూడడం అంటే పూర్వకాలంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎప్పుడు చూసుకునేవారో తెలిసిన తెరపడతారు కదండి. తెర తీసిన తర్వాత ఆ సుముహూర్తం సమయానికి సరిగా వధూవరుడు చూసుకుంది. అందుకనే చక్కగా తెల్లకాలం వాళ్ళకి షష్ఠి పూర్తి అయినా లేదా 80 సంవత్సరాలైనా సహస్ర చంద్ర దర్శనమైనా ఒకళ్ళు తిట్టుకోకుండా ఉండేవారు. ఎందుకంటే సుముహూర్తంలో చూసుకునేవారు కనుక. ఇప్పుడు అలా కాదు కదా, ముందే అన్నీ అయిపోయిన తర్వాత మాటలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఏదో అసలు తెరపట్టడం ఎందుకో అర్థం కాదు. శాస్త్రం చెప్పింది కనుక ఈ తెర పట్టడానికి ముందు ఇద్దరు వెళ్ళి వచ్చేసారు, బట్టలు కొనుక్కున్నారు, అన్ని తిరిగేసారు, వచ్చేసారు. కానీ ఇప్పుడు మాత్రం తెర మాత్రం పడదు. పూర్వకాలంలో అలాగే అందరూ చూడకూడదు, ఆ సుముహూర్తంలోనే చూడాలి కనుక తెర పెట్టారు. అలా మరి ఈ పెళ్లి కూతురికి కూడా మరొకసారి చూడాలనిపించినట్టుంది. ఏం చేయాలి? పొద్దున్న నదులన్నిటికీ ఏదైనా ఏ పుష్కరంలో అయినా సమావేశం ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు అందరూ ఒకరినొకళ్ళు అడుగుతూ ఉంటారు, ఏమమ్మా నీ గొప్పతనం ఏమిటి, నీ గొప్పతనం ఏమిటి, ఏమైనా విశేషాలు ఉన్నాయా అని. అంటే ఈ ఏడాదండి అని విశేషాలు చెప్పుకోవాలి కదా. అలా చెప్పుకోవాలంటే నాతో గొప్పతనం. శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన వెంటనే ఇగో నాలో నుండి ప్రయాణం చేసి వెళ్ళాడు మధురా నగరానికి అని చెప్పుకునే గొప్పతనం నాకు లభించింది మధుర నుంచి గొల్లపల్లికు. కానీ అక్కడ వాళ్ళు అడుగుతారు, చూసేవారు ఎలా ఉన్నాడు పరమాత్మ అంటే ఏం చెప్తుంది? నేనేం చూడలేదండి అంటే ఓ సింతేనా అనరా? ఒక్కసారి చూస్తే ఇప్పుడు ఎలా ఉన్నాడో పరమాత్మ వర్ణించే అవకాశం కాదు. చూడాలంటే ఎలాగా? కొంచెం 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 యమునా నది పైకి పొంగడం ప్రారంభం. పొంగితే ఏమవుతుందండి? పైకి పొంగితే పాపం ఈ వసుదేవుడు కంగారు పడుతున్నాడు.
బ్రహ్మాండ ఘాట్. ఆ ఘాట్కి ఏం పేరండి? కోయిలో ఘాట్ అని పేరు. కోయిలో ఘాట్ అంటే నీరు ఇక్కడ దాకా వచ్చేసేటప్పటికి పాపం వసుదేవుడు కంగారు పడి నేనేమైపోయినా పర్వాలేదు, పిల్లవాడు జాగ్రత్తగా ఉంటే చాలని కోయిలో కోయిలో ఎవడైనా అందుకోండి, ఎవడైనా తీసుకోండి పిల్లవాడిని అని అరుస్తున్నాడు ఆయన. కనుక దానికి కోయిలో ఘాట్ అని పేరు. అలా వెంటనే ఆవిడ మళ్ళీ ఆలోచించుకుంది కాళింది. అమ్మో, పెళ్లి కాకుండానే ఇంత ఔద్ధత్యంతో ఉంటే మామగారు పెళ్లి కొట్టుకుంటాడండి, అమ్మ కోడలు పెళ్లి కాకముందే మమ్మల్ని అందరినీ కేకలేస్తుందని. కనుక కొంచెం వినయ విధేయతలు ఉండాలి మామగారి దగ్గర. కనుక మామగారు మీ పాదముల దగ్గరే నా స్థానం అని మళ్ళీ కిందికి దిగిపోయింది. ఎలా వెళ్ళాడినా వసుదేవో వహం కృష్ణం జానువాత్రోద మోకాలి వంటి నీటిలో చీలమండలు దాటలేదు మీరు. వెళ్ళిపోయాడు ఆయన. అవతల దగ్గర విడిచి వచ్చాడు కదండి. అది మీరు దర్శించిన చౌరాసి కంబ ఉన్న మందిరం, అక్కడికి తీసుకుని వెళ్ళి కృష్ణ భగవాను పడుకోబెట్టి యోగమాయను తీసుకుని వెళ్ళిపోయాడు ఈయన. వెళ్ళిపోయిన తర్వాత కృష్ణ భగవానుడు చూస్తే ఎలా ఉందండి? గొల్లపల్లి అంతా గోకులం నిద్రాణమై ఉంది, నిద్రపోతుంది. ఎందుకు నిద్రపోతుంది? పుట్టింది యోగమాయ. మరి యోగమాయ చేసే పనే అది, నిద్రపోయేలా చేసింది. మరి కృష్ణ భగవానుడు వచ్చిన తర్వాత మాయను తొలగించేవాడు పరమాత్మ. కనుక ఒక్కసారి ఏడు ప్రారంభించాడు. దాంతో అందరూ గబగబా నిద్రలేచిపోయారు. లక్ష్మణయ్య తీరుడు చాలా అద్భుతంగా వర్ణిస్తారు. పోటుగత్తెవులే, ఆ మంత్రసాని కూడా ఆ పురుడు పోస్తూ అలా కూర్చోంది. పాపం పెద్దవాడు చూసి, ఏమమ్మా మంత్రసాని నువ్వు కూడా నిద్రపోతే గొప్ప మంత్రసాని దొరికావే పురుడు వేయడానికి అని. యోగమాయ ప్రభావం అలా. కృష్ణ భగవానుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కసారి అందరినీ, ఆయనకి నిద్రాణంగా ఉంటే నచ్చదు కృష్ణ భగవాన్. రామచంద్రుడు అంటే అలా పెద్ద మనిషి తరహాగా తిరగాలి, కానీ కృష్ణ భగవానుడికి అల్లరి చేయకపోతే, గెంతులు వేయకపోతే, ఆనందంగా ఉండకపోతే నచ్చదు ఆయనకి. కనుక కృష్ణ భగవానుడు ఒక్కసారి ఏడ్చేటప్పుడు అందరికీ ఒక లేచారు. నదలింగం పరిశ్రాంత నిద్రయా అపగత స్మృతి. పుట్టిన ఆడపిల్ల మగపిల్లవాడు కూడా తెలియకుండా నిద్రపోయింది కనుక ఆవిడ పుట్టిన సమయంలోనే పుట్టిన తర్వాత మగపిల్లవాడు పుట్టాడు అనుకుంది, సంబరపడింది. ఇది దర్శించిన చోటు. బ్రహ్మాండ ఘాట్లో ఒక ఫోటో గురించి చెప్పాం కదండి. ఎందుకలా ఉంటారు పిల్లలు? ఒకడు గుండెల మీద చేయి వేసుకుని ఉంటాడు. గుండెల మీద చేయి వేసుకున్నవాడు బలరాముడు పార్టీ. ఎందుకని? వాడు అడుగుతోంది ఆ స్నేహితులు, ఏదా తిన్నాడా కృష్ణుడు మన్ను అని. అంటే వాడు, అమ్మా నేను చెప్తున్నాను కదా కృష్ణుడు మన్ను తిన్నాడమ్మా, నేను చూశాను ఒట్టు అని చెప్తున్నాడు ఒకడు. ఇంకొకడు కృష్ణుడి పార్టీ వాడు ఉన్నాడు. వాడు ఇలా అంటున్నాడు, అమ్మా తినలేదమ్మా, కృష్ణుడు మన్ను తినలేదమ్మా అని. ఇంకొకడు అటువైపు తిరిగిపోయి ఉంటాడు, మనకి ఎందుకు వచ్చిన గొడవ. అన్నగారి తరఫున చెబితే తమ్ముడికి కోపం, తమ్ముడు తరఫున చెబితే అన్నగారికి కోపం. అసలు మనం అటుకే చూడకపోతే గొడవే లేదు కదా, వాడు వెనక్కి తిరిగిపోయి. ఇలా చాలా చమత్కారమైన సన్నివేశం అది నిన్న దర్శించింది. ఇవాళ గోవర్ధనగిరి ప్రదక్షిణానికి వెళుతున్నాం. గోవర్ధనగిరి అంటే గోలోకంలో రాధాకృష్ణుడు ఉన్న సమయంలో రాధాదేవి శ్రీకృష్ణ భగవానుని మనం విహరించడానికి ఒక పర్వత సాను ఉంటే బాగుంటుంది అని అడిగింది. ఆమె అలా అడగగానే పరమాత్మ ఒకసారి తన వక్షసీమ కేసి చూసుకుంది. వక్షస్థలం నుండి ఒక నీటి బిందువు జారి క్రింద పడు. అది పెరిగి 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 గోవర్ధనగిరిగా రూపమును ధరించి బ్రహ్మాండములంతటినీ ఆక్రమించడం ప్రారంభం. దాంతో కృష్ణ భగవానుడు తన చేతితో చరిచేటప్పటికీ ఆగిపోయింది. గోలోకంలో రాధాకృష్ణులు విహరించే పర్వతం గోవర్ధనగిరి. ఈ గోవర్ధనగిరిని రాధాదేవి ఒక కారణం చేత, మనకి గర్గ సంహితలో ఈ వృత్తాంతం చెప్పబడుతుంది. కోపం వచ్చింది రాధాదేవికి శ్రీకృష్ణ భగవానుని మీద. ఎందుకోసం కోపం వచ్చింది? వీరజ అనే గోపిక
శ్రీకృష్ణ భగవానుడితో కలిసిమెలిసి ఉంది. రాధాదేవి ఎక్కడికో వెళ్ళిందో వచ్చింది. చూడగానే రాధమ్మను చూడగానే భయంతో విరజ నది అయి పారి వెళ్ళిపోయింది. రాధమ్మకి కోపం మాట్లాడడం మానేసింది కృష్ణ భగవానుడు. కృష్ణ భగవానుడు కూడా భయమే, కోపంగా ఉన్నప్పుడు రాధమ్మ దగ్గరికి వెళ్ళడం అంటే. కనుక తన స్నేహితుడైన సుధాముడిని పంపించు. ఈ సుధాముడు వెళ్ళి రాధాదేవికి ఏదో చెప్పాడు. పాపం ఇవాళ కోపం తెచ్చుకుంటే ఎలాగా, ఆయన ఏం సామాన్యుడా, నీకొక్కడికే పతి అనుకుంటే ఎలాగా, జగత్తుకంతటికి పతి కదా ఆయన అని ఏమో చెప్పాడు. ఆవిడికి కోపం తీరలేదు రాధాదేవికి. దానితో కోపం వచ్చి సుధాముడు ఇంత చెప్పినా శ్రీకృష్ణుని నువ్వు మన్నించడం లేదు కనుక భూలోకంలో పుడతావు నువ్వు అన్నాడు రాధాదేవి. రాధాదేవి అసలు మా ఇద్దరి మధ్యలో నిన్నెవడు మధ్యవర్తిగా రమ్మన్నాడు, వచ్చి ఎవరు మాట్లాడమన్నారు, నువ్వు ఒక రాక్షసుడుగా పుడతావు అని శపించు. ఆ శాప కారణంగా భూలోకంలోకి వెళ్ళాలి. ఎందుకు శాపం అంటే పరమాత్మ కనిపించుకుంటూ ఉంటాడు, భూలోకంలోకి రావాలి. భూలోకంలో రాధాకృష్ణుల లీలలను చూపించడం కోసమని కృష్ణ భగవానుడు రాధాదేవితో మనం భూలోకానికి వెళ్ళవలసి ఉంది అని అనగానే ఆవిడ ఎక్కడ బృందావనం ఉండదో, గోవర్ధనగిరి ఎక్కడ ఉండదో, ఎక్కడ యమునా నది ఉండదో అక్కడకు నేను రాను అని అంటే వాటిని క్రిందికి దింపడం కోసమని గోవర్ధనగిరిని నువ్వు భూలోకంలో అవతరించు, మా లీలలన్నీ ఆ గిరిపైనే సుసంపన్నం అవుతాయి అనగానే భారతాత్ పశ్చిమ దిశి శాల్మలి ద్వీప సంస్థిత ద్రోణాచలాత్ జన్మలేభే. భారతదేశానికి పశ్చిమ దిక్కున శాల్మలి ద్వీపంలో ద్రోణాచలమునకు కుమారుడుగా జన్మించాడు ఈయన, ఈ పర్వతరాజు. జన్మించిన ఇతడిని మిగతా పర్వతములన్నీ వచ్చి అభిషేకం చేసి గిరిరాజు, పర్వతములన్నిటికీ నువ్వు రాజువి అని స్వీకరించాడు. ఇలా ఉండగా పులస్త్య మహర్షి, పులస్త్యుడు అంటే బ్రహ్మదేవుని యొక్క శరీరము నుండి పుట్టిన ప్రజాపతి, ఆయన ద్రోణాచలం దగ్గరకు వచ్చి నేను కాశీ నగరంలో ఉంటాను, విశ్వేశ్వరుణ్ణి సేవించుకుంటూ ఉంటాను, నాకు జపం చేసుకోవడానికి ఏదైనా ఓ పర్వతం ఉంటే బాగుండును అనిపిస్తుంది. మా కాశీ నగరంలో విశ్వనాథుడున్నాడు, గంగానది ఉంది, కానీ పర్వతం లేదు. కనుక ఈ గోవర్ధనగిరిని నాకు ఇచ్చినట్లయితే మా కాశీ తీసుకుని వెళ్ళిపోతానన్నాడు ద్రోణాచలాన్ని. సరే మహర్షి అడిగిన తర్వాత కాదంటే కుదరదే శపిస్తాడు భయం కనుక గోవర్ధనాన్ని వెళ్ళిపోమను. అప్పుడు గోవర్ధనుడు ఏమయ్యా నన్ను ఎలా తీసుకెళ్తావు, నేను చాలా బరువు అన్నాడు పులస్తునితో. ఏం పర్వాలేదు, నువ్వు వచ్చి నా చేతిలో కూర్చో, నేను తీసుకువెళ్ళిపోతాను నిన్ను. కానీ నన్ను ఎక్కడైనా నేల మీద మోపావా, మరి అక్కడి నుంచి కదల్చడం నీ శక్యం కాదు, బరువు పెరిగిపోతానన్నాడు ఈయన. ఏం పర్వాలేదన్నాడు, చేతిలో కూర్చున్నాడు, గగన మార్గంలో తీసుకెళ్ళిపోతున్నాడు గోవర్ధనగిరిని. సరిగా ఈ మధురా మండలం దగ్గరికి వచ్చి రాగానే గోవర్ధనగిరి పూర్వకల్పంలో జరిగిన కృష్ణావతారంలో పరమాత్మ లీలలను ఈ గోవర్ధనగిరి మీద చూపించాడు. అది జాతిస్మర, ఆ పూర్వపు జన్మ జ్ఞానం ఉన్నది కనుక మళ్ళీ ఇప్పుడు కృష్ణ భగవానుడి లీలలకు నేను ఆస్పదం కావాలి, కనుక ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది అనిపించి బరువు పెరిగిపోయిన వరకు. దానితో ఆయన కాసేపు మనం కూడా ఇలాగ సాయంత్రం అవుతుంది కనుక ఎవరైతే సంధ్యావనం చేసుకోవాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి అనుకుని అక్కడ పర్వతాన్ని దింపి ఈయన స్నానం చేసుకుని సంధ్యావనం చేసుకుని వచ్చిన తర్వాత పైకి ఎత్తడానికి ప్రయత్నిస్తే పర్వతం పైకి లేవలేదు.
నువ్వెందుకు రావడం లేదు నాతోటి అని అంటే నేను ముందే చెప్పాను, నన్ను క్రింద దింపితే ఇక నీ వలన కాదు నన్ను పైకి తీసుకుని వెళ్ళడం అని అంటే చాలా నిరాశ, దాని వలన కోపం కలిగిన మహర్షి, నేను ఎంతో ఆశపడ్డాను నిన్ను కాశీకి తీసుకుని వెళ్ళాలని, నువ్వు రాలేదు కనుక ప్రతిరోజు ఒక నువ్వు గింజ పరిమాణంలో తరుగుతూ ఉందువుగాక అని చెప్పించాడు గోవర్ధనుడు. కనుకనే ఇవాళ మనం చూడబోయే గోవర్ధనగిరికి శ్రీకృష్ణ భగవానుని లీలలలో ఆ సమయానికి ఉన్న గోవర్ధనగిరికి తేడా ఉంటుంది. అది తరుగుతూ ఉంటుంది పర్వతం. ఆ గోవర్ధనగిరి దగ్గరకు మనం వెడతాం. ఇది ఒక కల్పంలో జరిగిన వృత్తం. వరాహ పురాణంలో మరొక కల్పంలో జరిగిన వృత్తాంతం చెప్పబడింది. శ్రీరామచంద్రస్వామి సముద్రాన్ని దాటి లంకానగరానికి వెళ్ళడం కోసమని సేతు నిర్మాణం చేయించే సమయంలో ఆంజనేయ స్వామి చూచి, ఇలా వీళ్ళందరూ రాళ్ళు పట్టుకొస్తే ఎన్ని రాళ్లు వేస్తే ఈ సేతు పూర్తవుతుంది, శతయోజనములకు ఒకటే పర్వతం పట్టుకొచ్చి మనం వేసేస్తే వారధిగా ఉంటుంది అనుకున్నాడు. ఆయన అనుకుని ద్రోణాచలం దగ్గరికి వచ్చి గోవర్ధనగిరిని సాక్షాత్ పరమాత్మ శ్రీమన్నారాయణుడు రామచంద్రస్వామిగా నీ పైన నడయాడి పెడతాడు, నీకు ఆ భాగ్యాన్ని కలిగిస్తాను, నాతోటి రమ్మనమని గోవర్ధనగిరిని ఆంజనేయ స్వామి పట్టుకుని వచ్చాడు సముద్రం దగ్గర. వచ్చేటప్పటికీ సేతు పూర్తయిపోయిన తర్వాత గోవర్ధనుడు, ఏమయ్యా ఉన్న ఊళ్ళో నన్ను ఉండనివ్వకుండా ఇక్కడికి తీసుకొచ్చావు, ఏదో రామచంద్రుడు నా మీద నడుస్తాడు కదా, నేను వస్తే ఇక్కడ సేతు నిర్మాణం పూర్తయిపోయింది, నా సంగతి ఏమిటి అని గట్టిగా అడిగితే, అమ్మా ఉండు మరి అని రామచంద్ర స్వామిని, స్వామి ఇలా నేను వాగ్దానం చేసి తీసుకొచ్చాను, ఇప్పుడు సేతు నిర్మాణం అయిపోయింది, మరి ఈ పర్వతానికి ఏం సమాధానం చెప్పను? భవిష్యత్తులో శ్రీకృష్ణావతారం ఎత్తినప్పుడు మా లీలలన్నీ ఆ పర్వతం మీదనే జరుగుతాయి లేవయా వాగ్దానం అంటే అప్పుడు ఆ వాగ్దానం చేశాడు. కనుక అది గోవర్ధనగిరి. గోవర్ధనగిరి ప్రదక్షిణం. గోవర్ధనం అంటే శ్రీకృష్ణ భగవానుని కంటే వేరు కాదు. అలాంటి గోవర్ధనాన్ని మనం దర్శించబోతున్నాం. గోవర్ధనంలో హరిదేవుడు అనే పెరుమాళను దర్శించబోతాం. బదరికాశ్రమం ఉత్తర, తూర్పున పూరి జగన్నాథం, పశ్చిమమున ద్వారకాధీశుడు, దక్షిణమున రంగనాథుడు. ఈ నలుగురు నాథులను దర్శించిన యాత్ర పూర్తి కాదు. ఎందుచేత అంటే 5వ స్వామి మూర్తి ఉన్నాడు హరిదేవుడు. ఈ హరిదేవుని దర్శనం చేసుకుంటేనే ఈ 4 యాత్రలు చేసిన ఫలం పూర్తి అవుతుంది అని మనకు శాస్త్రం చెప్తుంది, స్కాంద పురాణం చెబుతుంది. ఆ స్వామిని ఇవాళ మనం దర్శించుకోబోతున్నాం. ఇది మన యాత్రా విశేషం. ఇక భాగవతంలో రాస పంచాధ్యాయులోకి వస్తే శ్రీకృష్ణ భగవానుడు గోపికలందరినీ ఆకర్షించడం కోసమని యోగమాయాముపాశ్రితః, యోగమాయను ఆశ్రయించెను. యోగమాయ అంటే యోగాయ యా మా సా యోగమాయ. యోగాయ పరమాత్మతో జీవాత్మలను కలిపేటటువంటిది ఏదియో అది యోగమాయ. అలా కలిపేదేది వేణువు. ఇక్కడ మా అంటే అర్థం ఏమిటి? మా అనే మాటకు మానే శబ్దేపిచ అని అర్థం. మంచి శబ్దం, స్వరము అని అర్థం. కనుక వేణువును స్వీకరించు. నేరుగా పరమాత్మ మనకు చెప్పినా మనకు విశ్వాసం కలగడం కష్టం. ఎంచేత ఆయన మనవాడు కాడు గనక. విద్యాతీయుడు ఆయన పరమాత్మ, మనమందరం జీవులు, ఆయన పరమచేతను. కనుక పరమాత్మ ఆలోచించి వాళ్ళ చేతనే వీళ్ళకు చెప్పించాడు. కనుక ఒక ఆచార్యుని స్వీకరిస్తాడు పరమాత్మ.
ఆచార్యుని ద్వారా జీవులను దిద్దుబాటు చేసి తాను స్వీకరిస్తాడు. కనుకనే వేణువును స్వీకరించాడు. వేణువు అంటే ఆచార్యుడు. వేణువు చేసే శబ్దం ఏమిటండి? ఎలా ఉంటుంది ఈ వేణువు? ముందు ఒక రంధ్రం, తరువాత 7 రంధ్రములు. మొదటి రంధ్రంలో ఊదబడిన గాలి మిగతా 7 రంధ్రములలోంచి సప్తస్వరాన్ జృంభయన్, సప్తస్వరములను వినిపిస్తూ ఉంటుంది. మొదటి రంధ్రంలోని గాలియే 7 రంధ్రముల గుండా వచ్చినప్పుడు 7 స్వరములను వినిపిస్తుంది. ఆ రీతిగానే అష్టాక్షరీ మహామంత్రం, అందులో ఓంకారం మొదటి రంధ్రం అయితే మిగతా 7 అక్షరములు 7 రంధ్రములు. ఓంకారములోని అర్థమే 7 అక్షరముల ద్వారా విశదీకరింపబడింది గనక అష్టాక్షరీ మంత్రోపదేశం చేసే ఆచార్యులు. ఈ ఆచార్యుని ఎవరు స్వీకరిస్తారు? ఎలా ఉండాలి ఆచార్యులంటే? వంశీ. ఏం పేరు వేణువుకి? వంశీ. వంశీ అంటే మంచి వంశమునందు జన్మించిన వారై ఉండాలి. ఆచార్యులు ఎలా ఉండాలి? మంచి వంశంలో జన్మించిన వారై ఉండాలి. అంటే భగవత్ సంబంధం మధ్యలో ఎక్కడ ఎడతెగకుండా ఈనాటికి అవిచ్ఛిన్నంగా వస్తున్నటువంటి సంప్రదాయానికి చెందిన వారి కదా పట్టుకోవాలి. కనుక వంశీ పట్టుకున్నాడు. మరి ఏమైనా పని చేసి పెట్టాలంటే నా పని చేసి పెట్టానంటే చేసి పెడతారండి. వాళ్ళని అనువర్తించాలి. కనుక భగవంతుడు కూడా ఈ వంశీని అనువర్తిస్తుంది. అనువర్తించడం అంటే సేవ. ఏం చేస్తామంటే మరీ ప్రీతి ఎక్కువైంది అనుకోండి, పాదాలు పడతామా మనం? అలాగే ఈ వంశీని కూడా తన చేతులతో పడుతున్నాడు ఈయన సేవ ఆచార్యుడు. మరి పాదములు ఉంచాలంటే ఎక్కడ ఉంచాలండి? ఈ వంశీని ఎక్కడ ఉంచాడు ఆయన? తన అధరం మీద ఉంచాడు, అడుగు పెనిమ మీద ఉంచాడు. పైన గొడుగు పట్టారా ఆచార్యులకి? ఆయన యొక్క మౌక్తిక మణి అది వారికి గొడుగు. ఇప్పుడు పరిచర్య చేసి తీయటి పానీయాలు ఇస్తూ అయ్యా నా పని చేసి పెట్టండి. ఎందుకు ఎంచుకున్నాడు వంశీని పరమాత్మ? అంతకంటే లావైన మోకులు ఎన్ని లేవండి, లావైన వృక్షాలు ఎన్ని లేవండి. మరి ఎందుకంటే ఈ వేణువునే పట్టుకున్నాడు ఈయన. ఈ వేణువుని పట్టుకుంటేనే మన పని అవుతుంది. వేణువుకి లోపల అంతా డొల్ల, లోపలంతా నిండిపోయిందనుకోండి, కాండం ఏం పని లేదు, ప్రయోజనం లేదు, శబ్దాన్ని పంపించదు. కనుక లోపల ఖాళీ ఉండాలి. ఉంటేనే సరఫరా చేయగలిగినది అవుతుంది. మరొకటి, వేణువుకు స్వార్థం లేదు. నేను ఒక్క రంధ్రంలోంచి వాయువును విడిచిపెడితే 7 రంధ్రములలోంచి వాయువును లోకానికి అందిస్తుంది. కనుక భగవంతుడు ఎలాంటి వాళ్ళని స్వీకరిస్తాడు? స్వార్థం లేని వాళ్ళను స్వీకరిస్తాడు. నా కోసం అనుకోని వాళ్ళనే పరమాత్మ స్వీకరిస్తాడు. కనుకనే వేణువుని స్వీకరి. అడవిలో ఇంకా చాలా జాతులు ఉంటాయి కదండి. మిగతా వెదుళ్ళు కూడా ఉన్నాయిగా అడవిలో. ఆ వెదుళ్ళని ఈ వేణువుని చూసి వేణువా వేణువా ఏమిటే నీ గొప్ప, ఇంతమంది ఉన్నాం ఈ బృందావనంలో, మమ్మల్ని ఎవడని తీసుకోలేదు, ఎప్పుడు చూసినా నిన్నే చేత్తో పట్టుకు తిరుగుతూ ఉంటాడు ఆయన, ఏమిటే నీ గొప్పతనం అని అడిగితే, నాయన భగవద్ అనుగ్రహం కావాలంటే మనం కూడా శ్రమ పడాలి. శ్రమ పడకపోతే భగవద్ అనుగ్రహం దొరకదు. నేను ఆ భగవంతుడి కోసమని ఒళ్ళంతా చున్నులు చేసుకుని ఉన్నాను కనుక భగవంతుడు నన్ను తీసుకున్నాడు. మరి అంతే కదండి. ఇనప కడ్డీని కాల్చి కన్నాలు చేస్తారు కదా వెదురుని, అలా రంధ్రాలు చేస్తే కదా వేణువు అవుతుంది. శ్రమ పడితే పరమాత్మ అంటే పరమాత్మ మీద ప్రీతి ఉండదు. ప్రీతితో పరమాత్మ కోసమని తన శరీరాన్ని తాను కృషింపచేసుకునే స్వభావం ఉండదు. అలాంటి స్వభావం ఉన్నవాళ్ళనే పరమాత్మ స్వీకరిస్తుంది. ఏమాత్రం వేణువు దాచుకోదు. పరమాత్మ తనలోకి పంపించిన వాయువుని లోకానికంతా సరఫరా చేస్తూ ఉంటాడు. ఎందుకోసమని? మనం ఎప్పుడైనా ఏ మైసూర్ పాక్ అయినా తిప్పడం కోసమని గరిట పెట్టామనుకోండి మూకుళ్ళు, అది కూడా కొంచెం కొంచెం తిరగడం ప్రారంభించింది అనుకోండి, మనం ఆ గరిటనికి పెడతామంటే పాకంలో తీసి పక్కన పడేస్తాం.
కనుక స్వార్థం పనికిరాదు భగవంతుడు స్వీకరించాలంటే. మనమే కొంచెం దాచుకున్నా పరమాత్మ మనల్ని స్వీకరించడు. అంచేత సరఫరా చేయాల్సింది, చేసేది వేణువు. కనుకనే వేణువును స్వీకరించాడు పరమాత్మ. కలం జగవు, కలం జగవు. కలం అన్నయ్య చెప్పాడండి శ్రీ సుఖ మహర్షి. కలం అంటే కలం అస్ఫుటే శక్తే. కలం అనే మాటకి అర్థం ఏమిటి? అస్ఫుటంగా ఇది ఫలానా అని తెలియకుండా ఉండే శబ్దానికి కలం అని పేరు. కలం జగవు, వేణువు. వేణువుకి కలం అని పేరు. కలం అంటే అర్థం ఏమిటి? క అనే మాటకు పరమాత్మ, కం లాతి, ఇది కలం. ఆ పరమాత్మను మనకి తీసుకొని వచ్చి ఇచ్చేది వేణువు కనుక కలం. శ్రీకృష్ణ భగవానుడు వేణుగానాన్ని వినిపిస్తే కలం జగవు ఆశ్రిత్య వేణుగీతం స్మరోదయం. వేణుగానం గొల్లపల్లెలో వినబడుతోంది. ఎలాంటి వేణుగానం అండి? భగవంతుడు ఈ వేణువు బాగా పనిచేస్తుందా, మన ప్రయోజనాన్ని నెరవేర్చగలదా, ఓసారి మనం ప్రయత్నించి చూసుకుందాం అనుకుని యమునా నది ఒడ్డున వేణుగానాన్ని వినిపించడం ప్రారంభించారు. యమునా నది తరంగలిస్తూ గలగల గలగల పారే నది. శ్రీకృష్ణ భగవానుని వేణుగానాన్ని వినగానే నా ఈ శబ్దంలోనే పరమాత్మ వేణుగానం అంతరితమైపోతుంది, వినలేకపోతున్నాం, నేను చప్పుడు చేయకూడదని ప్రవహించే యమునా నది గడ్డగట్టుకుంది, స్థగితమైపోయింది. స్థగితధీహి. ఎప్పుడైతే గడ్డగట్టుకుపోయిందో భగవంతుడు పనిచేస్తోందండి. ఎప్పుడైనా డాక్టర్ గారి దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, పెన్సిల్ ఇంజక్షన్ ఇవ్వాలనుకోండి, ముందు చిన్న డోస్ ఇచ్చి చూస్తారు, పనిచేస్తుందా లేదా, ఇది పర్వాలేదు కదా, వికటించదు కదా అని. పనిచేస్తుంది అనుకుంటే అప్పుడు ఇంజక్షన్. అలాగే పరమాత్మ ముందు టెస్ట్ చేసుకుని చూసుకోవాలి. నేను ఇప్పుడు వేణుగానాన్ని వినిపిస్తే గ్రహకృత్యములలో ఇంటి దగ్గర ఉండే భర్తలో లేకపోతే పిల్లలు మనకళ్ళు వాళ్ళ యందు వ్యామోహం కలిగి వాళ్ళ కోసమనే నిరంతరము చరిస్తూ ఉండేటటువంటి వాళ్లకు ఆ ప్రవృత్తులన్నీ ఆగిపోయి, అలా ప్రవృత్తులన్నీ ఆగిపోవాలంటే, వాళ్ళకేసి పరిగెత్తే మనసు ఆగిపోవాలంటే నా వేణుగానానికి అలా ఆపే శక్తి ఉందా, నిలిపే శక్తి ఉందా? ఓసారి పరీక్షగా యమునా నది మీద ప్రయోగించేట్టుకు ఎప్పుడైతే యమునా నది ఆగిపోయిందో పర్వాలేదు, అయితే మనం ప్రయోగించవచ్చు. ఎలాంటిది వేణుగానం? పరమాత్మ వేణుగానాన్ని వినిపిస్తుంటే శైలోగ్నిశ్చ శిలాం బభూవ మునయో మూఢాం బభూ జడాః ప్రాజ్ఞావాసురగాః సగోపమృదామాసు మహాశీర్షాః గోవ్యాఘ్రాః సహజాం బభూః. పరమాత్మ వేణుగానాన్ని వినిపిస్తుంటే ఒక ఆవు వేణుగానాన్ని వింటూ వచ్చి అలా సొక్కి సోలిపోయి పడుకుంటుంది. దాని ప్రక్కనే ఓ పులి వచ్చి వేణుగానాన్ని వింటూ అది ఆ పక్కనే కూర్చు. పులిని చూచి ఆవుకి భయం లేదు, ఆవును చూచి పులికి నోరు. వాటి జాతి పుట్టుకతోటి వచ్చిన స్వభావాన్ని కూడా మర్చిపోయాయి వేణుగానాన్ని వినే తన్మయావస్థలు. శైలో అగ్నిశ్చ జలం బభూవ. రాళ్ళు కరిగి ఏళ్ళై కఠిన శైలములు కరగి కాలువలయ్యబ్ధి కలయుచుండ. రాళ్ళని కరిగి కాలువల్లా పారుతుంది, నిప్పు కరుగుతుంది. భగవంతుని వేణుగాన ప్రభావం చూసుకున్నాడు పరమాత్మ. రాళ్ళు కరుగుతున్నాయా? కరుగుతున్నాయి. అయితే మన వేణువు పనిచేస్తుంది. ఎంచేత ఇప్పుడు వేణుగానాన్ని వినిపిస్తే ఈ వేణుగానం వినబడిన మనసులున్నాయే, మన మనసులు ఎలాంటివండి? రాళ్లలాంటి మనసు. పరమాత్మను గురించి ఏం చెప్పినా ఆర్ద్రత కలగదు, ఏది మనసులో చలనం కలగదు, కానీ మనసును కదిలించదు. అలా కరిగించే శక్తి వేణువుతుందా లేదా ఒకసారి చూసుకున్నాడు. కాలం జగవు. ఇప్పుడు వినిపించాడు వేణుగానాన్ని. ధన్యై శృతం తదిహ తావత్ రాసగానే గీతేన ఏన హి శిలాః శరీరాం
గుప్త గుణాని భూతాని ఉర్వీ కృషాను మరుదంబర సంబరాడి. పురత్కాడు అద్భుతమైన సూక్తి. పరమాత్మ వేణుగానాన్ని వినిపిస్తే పంచభూతములు వాటి స్వరూపములను మార్చివేసుకున్నాయిట. ఇది పరమాత్మ వేణుగానంలో ఉండే గొప్ప. పెడుతోంది వేణుగానం, వినబడుతోంది. వినబడితే ఎలా ఉంది శబ్దం? మగవాళ్ళందరికీ ఒకలా వినబడుతోంది, ఆడవాళ్ళకు ఒకలా వినబడుతుంది. ఇదేంటండి? ఇదే చెప్తాడు. ఎంత అందంగా చెప్తాడు. కలం జగవు అస్ఫుటమైన శబ్దమును పలికెను. విన్న మగవాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? ఎవరో కుర్రవాడు చాలా బాగా పాడుతున్నాడండి. బాగా పాడుతున్నాడు అన్నంత వరకే తప్ప అందులో అర్థమేమిటో వాళ్ళకి తెలియదు. కానీ గోపికల చెవుల దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆ సృత్య వేణు గీతం వాళ్ళకి పాటగా వినబడుతుంది. అంటే ఆ పాటలో నామ సమేతం కృత సంకేతం వాదయతే మృదువేణు. అందులోనే ఆ గోపిక గారి పేరు చెప్తున్నాడు ఆయన. ఓయ్ నేను ఎక్కడున్నాను, వచ్చే గొప్పని అంటున్నాడు ఆయన. కనుక ఆ సంకేతం ఎక్కడున్నాడో అక్కడికి రమ్మని ఇదంతా వాళ్ళకు వినబడు. మగవాళ్ళకి మాత్రం ఏదో అందమైన పాట కింద వినబడు. కనుకనే గోపికలందరూ ఎలా ఉన్నవాళ్ళు అలా వేణుగానం విని పరుగులు పెట్టుకుని కృష్ణ భగవాను కోసమని వస్తుంది. దుహంత్యో అభియుక్కాశ్చిత్ దోహం హిత్వా సముత్సుకాః. పాలు పితుకుతున్నటువంటి వాళ్ళు ఇలా ఇలా అనుకుంటూనే పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నారు కృష్ణ భగవాను దగ్గర. అనుద్వాస్యాపర సంయావం. ఒక ఆవిడ కోవా తిప్పుతుంది. కోవా తిప్పేవాళ్ళు అలా తిప్పుతూనే ఉండాలి, త్వర కట్టకుండా పాలం. కానీ ఈవిడ గడప పుచ్చుకుని ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది కృష్ణ భగవానుడికి. మరొక ఆవిడ అంత్యంత్య కాశ్చలోచనే. ఒక ఆవిడ కాటుగా రాసుకుంటారు. రాసుకునే ఆవిడ ఇంకా పూర్తి కాలేదు, పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది. మరొక ఆవిడ పరివేషయంత్య. ఇంట్లో అక్కడ కూర్చున్నారు డైనింగ్ టేబుల్ దగ్గర, వడ్డిస్తుంది పాపం. వెళ్ళాలి వంటింట్లోకి వెళ్ళింది, వేడుగానే వినబడింది. అట్నుంచి అటే పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది. పాపం వీళ్ళు ఇంకా కొత్త ఐటమ్ ఏమైనా చేసిందేమో తెస్తుంది కాబట్టి వీళ్ళు కూర్చున్నాం. ఆవిడ కాస్త అలా వెళ్ళిపోతాం. ఎలా ఉన్న వాళ్ళు అలాగే వెళ్ళిపోతున్నాం కృష్ణ భగవానుడు. వేణుగానాన్ని వినగా పరమాత్మ వేణుగానంలో ఉన్న గొప్పతనం ఇది. ఆయన వేణుగానం వింటే ఎంత గొప్పగా ఉంది వేణుగానం. వేణుగానం విని ఎవళ్ళు ఎలా కానివ్వడు. ఒక్క ఆదిశేషుడు మాత్రం తల ఊపడం లేదుట. అది మేలు. ఎందుచేత ఆదిశేషుడే తల ఊపితే భూమండలం అంతా కదిలిపోతుంది కదా. మరి పాములకి చెవులు ఉండవు కదా. కనుక ఆయన వినలేదు కనుక తల ఊపలేదు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా మార్పులను పొందుతున్నారు. అంబ స్తంభయతి అని అలా 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 బ్రహ్మాండ కటాహాన్ని భేదిల్లుకుని భగవాను యొక్క వేణుగానం బభ్రామ వంశీధ్వని వెళ్ళిపోతుంది భగవంతుని వేణుగానం. ఈ గోపికలందరూ పరిగెత్తుకొని పరమాత్మ దగ్గరకు వస్తున్నారు. కొందరు గోప్యో అలబ్ధ వినిర్గమాః. వాడు బయటికి రావడానికి వీళ్ళకుండా వాడు పెద్దవాడు ఇంటి దగ్గర చూసి గమ్ముకుని గొళ్ళెం పెట్టేశారు. ఆవిడ బయటకు రాలేకపోయేటప్పటికీ కృష్ణ భగవానుడు ఇంత గొప్ప వేణుగానాన్ని వినిపిస్తుంటే ఆయన దగ్గరకు వెళ్ళలేకపోతున్నామే అనే దుఃఖం. కనులు మూసుకుని వేణుగానాన్ని వినిపిస్తున్న శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య ద్రూహ మండలాన్ని, త్రిభంగిగా నిలబడిన దివ్యమంగళ విగ్రహాన్ని మనసులో భావన చేయడం వలన అపరిచ్ఛిన్నమైన ఈ రెండింటినీ పొంది ఆ శరీరం అక్కడ పడిపోయింది. గోపికలు కాస్త ఈ ఆత్మ పరమాత్మ దగ్గరికి వచ్చేసి గోపికలు రెండు రకాల వాళ్ళు కనబడు. శ్రీకృష్ణ భగవానుని యందు ఆయన వేణుగానాల్ని వినడం వలన కాముక భావన కలిగిన వాళ్ళు కొందరు, కారణంతో ఈ లోకంలోనికి దిగిన వాళ్ళు కొందరు. గోపికలంటే సామాన్యమైన గొల్ల పడతులు కాదు,
మహర్షులు మొదలైనటువంటి వాళ్ళు శ్రీరామావతార కాలంలో గోపాలోపాసకా సర్వే దండకారణ్య వాసిన దండకాటవిలో తపస్సు చేసే మహర్షులు కొందరు రామచంద్రస్వామి మహర్షులారా మీకేం వరం కావాలి అంటే, అయ్యా మేము మీకంటే ముందు కల్పంలోని శ్రీకృష్ణావతారమును ఉపాసించేవాళ్ళం, మా కోరిక ఒకటే, మీతో సీతాదేవికి మీతో ఉండే బంధుత్వం మాకు కావాలి. సీతాదేవితో ఉండే బంధుత్వం అంటే భర్తృభార్యా సంబంధం. పురుషుడికి భర్తృభార్యా సంబంధం ఏమిటి? అయ్యా మీరు ఇంకేమడిగినా ఇచ్చేద్దును, లక్ష్మణుడు లాంటి బంధుత్వం కావాలంటే ఇచ్చేద్దును, మీరు అలా అడగలేదు కనుక సరే మీరందరూ కలిపే సారస్వత కల్పంలో ప్రజే గోప్యో భవిష్యత, ప్రజల్లో గోపికలుగా పుట్టండి, అప్పుడు మీ కోరిక తీరుస్తాను. వాళ్లే గోపికలుగా జన్మించినటువంటి వాళ్ళు. శృద్ధులు పరమాత్మను వేణోళ్ళ కీర్తించిన వేదములను చూసి పరమాత్మ మీ స్తుతి వచనముల వలన ఆనందం కలిగింది, మీకు ఏం కోరిక ఉందో కోరుకోండి అంటే, స్వామి నిన్ను చూచిన తర్వాత కోటి కందర్ప సన్నిభుడు అయిన నిన్ను చూచిన తర్వాత పైదృష్టే మహాంసిన కామినీభావమాపన్నాహ, కామినీభావం కలిగింది మాకు, మేము నీతో కలిసి ఉండాలి, నిన్ను అనుభవించాలని కోరితే మీరందరూ ప్రజే గోప్యో భవిష్యత, ప్రజల్లో గోపికలు కండి. మిథిలా నగరంలో రామచంద్రస్వామి సీతా స్వయంవరం కోసం వెళుతూ ఉండే సమయంలో ఎంతమందో రామచంద్రుని చూచి మోహాన్ని కలిగిన వాళ్ళై ఈ రాముడు భర్తగా అయితే ఎంత బాగుండును అని కోరుకుంటే, అయ్యో ఈ అవతారంలో నేను ఏకపత్ని వ్రతుడి కనుక ప్రజే గోప్యో భవిష్యత. అందరూ అప్పులు చేసిన వాళ్ళు ఎవరండి? మత్స్యమూర్తి అప్పు చేశాడు, అప్పు లేని వాళ్ళు ఎవరు లేరు. తప్పేం కాదు. ఎంచేత మత్స్యమూర్తిని చూచి మత్స్యాంగనలందరూ వరిస్తే మత్స్యావతారం ఎత్తినప్పుడు మీరందరూ ప్రజే గోప్యో భవిష్యత. కూర్మనాథుని చూచి కూర్మాంగనలందరూ వరిస్తే ప్రజే గోప్యో భవిష్యత. ధన్వంతరిని చూచి ఔషధీలతలన్నీ వరిస్తే ప్రజే గోప్యో భవిష్యత. మన కృష్ణ భగవానుడు పెద్ద మనిషి కనుక వాళ్ళందరూ చేసిన అప్పులన్నీ తీర్చాడండి కదా. ఎవరు గొప్పవాడా? చేసిన వాడు గొప్పవాడా, తీర్చిన వాడు గొప్పవాడా? ఎవడో రావాల్సిన పేరు ఈయనకి రాలేదు, కానీ అంత పెద్ద మనిషి అంటే కృష్ణ భగవానుడు అండి. కనుక ఇలా అనేక కారణములతో వీరందరూ గోపికలుగా జన్మించారు. ఇక్కడ గోపికలుగా జన్మించడం వలన కొంచెం ఈ లోకంలో పడితే మళ్ళీ వాళ్ళకి తెలియజెప్పారు. కనుకనే ఒక పాట వినబడినంత మాత్రం చేత వస్త్రాలు ధరిస్తున్నవాడు ధరిస్తున్నట్లుగా పరిగెత్తుకుపోవడం సాధ్యమా? వెళ్ళారంటే ఏమిటర్థం? పరమాత్మ చెప్పినది వాళ్లతో తనకు గల నిత్య సంబంధాన్ని చెప్పాడు. ఎప్పుడైతే నిత్య సంబంధం తెలిసిందో ఇక ఒక క్షణం కూడా ప్రాకృత సంబంధంతో ఉండలేక పరుగులు పెట్టుకుని వెళ్ళారు. ఇలా వెళ్ళిన వాళ్ళు కృష్ణ భగవానుడితో రాసమాడిన వారందరూ ఇలాంటి దివ్యమైన స్థితి కలిగిన వారు. అలా కాకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఆ శరీరంతో తనని పొందే యోగ్యత లేదు కనుక ఆ శరీరాన్ని తొలగించి తనను పొందవచ్చును కనుక వాడు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటే కుదురుతుందా? మరి పుణ్యం పాపం చేసిన తర్వాత పుణ్యఫలాన్ని అనుభవించకుండా పాప ఫలాన్ని అనుభవించకుండా ఆ కర్మలు తీరకుండా పరమాత్మని పొందే అవకాశం లేదు కదా. కనుకనే పరమాత్మ ఎంత గొప్ప పని చేశాడండి. శ్రీకృష్ణ భగవాన్ని ఆయన వేణుగానాల్ని తలుచుకుని వేణుగానాల్ని వినిపించే వేణువు రంధ్రములపై నర్తించే పరమాత్మ యొక్క అంగుళులను, పరమాత్మ యొక్క తిరుముఖ మండలమును, పరమాత్మ దివ్యమంగళ విగ్రహమును మనసులో దర్శనం చేయడం వలన కలిగిన అపరిమితమైన ఆనందంలో ఈమె పూర్వజన్మలలో చేసిన పుణ్యములని ఖర్చయిపోగా పరమాత్మను కళ్ళు తెరిచి ఆ కృష్ణుడిని నేను పొందలేకపోయానే అనే ఉత్కటమైనటువంటి దుఃఖంలో ఈమె పూర్వజన్మలలో చేసిన పాపములన్నీ నశించిపోగా పుణ్య పాపములు రెండూ పోయాయి గనక అంతిమ స్మృతి ఉంది గనక శరీరాన్ని అక్కడ విడిచిపెట్టి పరమాత్మలో ముక్తిం గత అన్య గోపకన్యత విష్ణు పురాణం కూడా చెప్తుంది. ఈ మాట చెప్పిన తరువాత పరీక్షలు నరేంద్రుడికి సందేహం కలిగింది. ఏమండి, ఈ గోపికకి కృష్ణుడు పరమాత్మ అని తెలియదు కదా. నా విదుహు పరం కాంతం నాకు బ్రహ్మతయా మునే. ఏ కాంతం ఏదో అందమైన పురుషుడైన తప్ప పరబ్రహ్మాన్ని తెలియదు కదా.
మరి ఆవిడికి ఎలా మోక్షంగా కలిగిందండి అడిగాడు పరీక్ష. అడిగితే శ్రీశుకుడు, ఏమయ్యా నీకున్న సమయమే 7 రోజులు, ఈ 7 రోజుల్లో నేను చెప్పిన దాన్నే మళ్ళీ నువ్వు అడిగితే ఇది కొత్త కథ ఏం చెప్పడం అవుతుందయ్యా? నీకు ఇదివరకు చెప్పాను కదా, అవసరించలేదా? 7వ స్కంధంలో ఉత్తం పురస్తాదే దత్తే, నీకు 7వ స్కంధంలో చెప్పాను నేను. ఏమిటి 7వ స్కంధంలో చెప్పాడు ఈయన? 7వ స్కంధంలో రాజసూయం అయిపోయిన తర్వాత ధర్మరాజు నారద మహర్షిని అడుగుతాడు, అయ్యా శిశుపాలుడు రాజసూయ సమయంలో శ్రీకృష్ణ భగవానుని అనేక దుర్భాషలాడాడు. శ్రీకృష్ణ పరమాత్మ వాడి శిరసును ఉత్తరిస్తే వాడి ఆత్మ పరమాత్మ పాదములలో చేరిందంటే మోక్షం కలిగింది. ఇదేమిటండి చిత్రం? భగవంతుని పూజిస్తే కదా మోక్షం కలగాలి, వాడు దూషిస్తే మోక్షం కలిగింది ఏమిటండి? మరి శాస్త్రం వ్యర్థమైపోదా? శాస్త్రం ప్రకారం చూస్తే పరమాత్మను దూషించిన నోరు చీలికలై పడిపోవద్దా? శరీరం పడిపోవద్దా నేల మీద? స్విత్రోన జాయతే తస్య, ఆ నాలుగు మీద వాడికి కుష్ఠు వ్యాధి రావద్దా? అలాంటి వాడికి మోక్షం వచ్చింది, ఎలా వచ్చిందండి అని అడిగాడు ధర్మరాజు నారద మహర్షి. అడిగితే కామాత్ గోప్య భయాత్ కంసః, కొందరిని చెప్పాడు ఈయన. నాయన పరమాత్మ అంటే ఎవరో తెలుసునా? అందరికీ మేలు కలుగజేసేవాడు. ద్వేషంతో ఆయన్ను స్మరించిన పరమాత్మ స్మరణం చేసినందువలన మేలు కలగవలసిందే. ఎవరో టాబ్లెట్ ఇచ్చారు, ఆయన డాక్టర్ గారు టాబ్లెట్ ఇచ్చారు, తగ్గిపోతుందా? అన్వేషణ వల్ల టాబ్లెట్కు తగ్గించే సామర్థ్యం ఉంటే తగ్గింది. అవతలి వ్యక్తి గురించి తెలిసినా తెలియకపోయినా నా ఈ వస్తు శక్తి బుద్ధిమపేక్షతే, వస్తువుకు ఉండే సామర్థ్యం, ఆ వస్తువుకు ఉండే సామర్థ్యం దీని సంగతి నాకు తెలుసునా తెలియదా అనేది దానికి అనిపిస్తుంది. అగ్నిహోత్రం ఉందండి, ముట్టుకున్నాం, కాల్చింది, మనకు అది అగ్నిహోత్రం అని తెలియదు. అగ్నిహోత్రానికి వీడి దాని గురించి తెలియదండి, కాలుస్తానని అని మానేస్తుందా? దాన్ని ముట్టుకుంటే కాల్చడమే దాని పని. ఇది తెలియకపోని ఏం లేదు. అలాగే భగవంతుడిని గురించి స్మరిస్తే ముక్తి కలగాల్సింది. నువ్వు ప్రేమతో స్మరించు, ద్వేషంతో స్మరించు, ఎలా స్మరించు? కామోత్కంఠత గోపికలు కనుక గోపికలు కామంతో పొందారు. కామం అంటే భగవద్ధామం. ఇంకా లోపలికి పెడితే కామం అంటే అర్థం తెలుస్తుంది. భగవద్రామాంధ్ర ఉపన్యాసంలో రోజుకోసారైనా కామం గురించి వచ్చింది. ఈ వినేవాళ్ళందరూ ఈయన సన్యాసి, ఈయన కామాన్ని గురించి చెప్తూ ఉంటారు ఏంటండి ఎప్పుడు చూసినా అని. అవును, కామం గురించి చెప్పకూడదా? కామం చెడ్డదా? కామం చెడ్డదైతే భగవంతుడు చెడ్డవాడు కాదు. ఎందుచేత? ఉపనిషత్తు ఏం చెప్పింది? సో కామయత, భగవంతుడు కామించెను. మరి కామం చెడ్డదైతే భగవంతుడు చెడ్డవాడు అవ్వాలా వద్దా? ఆయన చెడ్డవాడు అనుకున్నాం అనుకోండి, ఎందుకని ఆయన కోరుకున్నాడు? కామం అంటే కోరిక, ఉత్కటమైన కోరిక. ఎందుకు కోరుకున్నాడు? ఆయన బహుశ్యాం ప్రజాయేతి, నేను అనేకముగా అవుతాననుకుని సృష్టి చేయాలని సంకల్పించు. కనుక సంకల్పం చెడ్డది కాదు, కామం చెడ్డది కాదు. దేని గురించి ఉంది అనే దాని మీద మంచిగా చెడ అనేది ఆధారపడి ఉంటుంది. అది పరమాత్మని గురించి అయినప్పుడు దాని వలన మేలే కలుగుతుంది. కనుకనే భగవద్రామాంతులు కూడా కన్ననొక్కే ఆమదు కాము. కోరిక తప్పు కాదయ్యా, శుష్కమైన హృదయం కలిగిన వాడు ఏం భావిస్తాడు పరమాత్మని? ఉండాలి, ప్రేమతో కూడిన హృదయమే ఉండాలి. ఎటొచ్చి ఆ ప్రేమకు విషయం పరమాత్మ కావాలి అని. కనుక కామంతో జయించిన వాళ్ళు పరమాత్మని పొందిన వాళ్ళు ఉన్నారు. ద్వేషాత్ చైత్యాదయ రూప, శిశుపాలు లాంటి వాళ్ళు ద్వేషంతో, భయాత్ కంస, భయంతో మాటి మాటికి కృష్ణుడు వచ్చేసాడేమో, క్రూరుడు వచ్చి చెప్పాడు, అయ్యా ఊళ్ళోకి వచ్చేసాడంటే కృష్ణుడు, రేపు పొద్దున వస్తానన్నాడు అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే రాత్రి తెల్లవారు వాడికి నిద్రలేదు కంసుడు. ఎందుచేత? కృష్ణుడు వచ్చినట్టు, గుండెల మీద కూర్చున్నట్టు, లేక పిసిగేస్తున్నట్టు, మాటిమాటికి వాడి కృష్ణుడే. కనుక భయాత్ కంస, భయంతో కృష్ణ భగవాను స్మరణ చేసిన వాడు కంసుడు. భక్త్యా వయం, భక్తితో ఎప్పుడు నారాయణ నామస్మరణం చేసేవాళ్ళం మేము. స్నేహాత్ యూయం, మీరందరూ మీకు మేనమావ కుమారుడు కనుక, మేనమావ కుమారుడు కనుక స్నేహంతో మీరు ఇలా సంబంధాత్ కృష్ణయ, మా చుట్టమండి అని కృష్ణ వంశానికి చెందిన వాళ్ళు అందరూ ధరిస్తారు. కనుక ఇక్కడ ఈ గోపిక స్మరించినది పరమాత్మను కనుక
ఆమెకు మోక్షం కలగడంలో ఏం ఆశ్చర్యం లేదయా అని చెప్తారు. ఇలా గోపికలందరూ ఆజగ్ముహు అన్యోన్యమరక్షితోద్యమాః సయత్రకాంతో జవలోల కుండలాః. పరిగెత్తుకుని వచ్చారు. ఎందుకు పరిగెత్తుకుని వచ్చారండి అంటే చమత్కారంగా చెప్తారు ఒక ఆయన. కృష్ణ భగవానుడు కూడా చాలా గొప్ప అహంకారం. ఏమిటి అహంకారం? ఎలాంటి వాళ్ళనైనా ఇట్టే నా వశం చేసేసుకుంటానండి. ఎలా వశం చేసుకుంటావయ్యా? నా చేతిలో వేణువు ఉంది కదండి, వేణుగానం వినిపించానంటే ఎలాంటి వాళ్ళైనా వశం అయిపోవలసిందే. భక్తుల వారు అంటారు, స్వామి నీ గొప్పతనం కాదు, నీ వేణువు గొప్పతనం తప్ప. అదేమిటి వేణువు గొప్పతనం అంటే నా గొప్పతనమే కదా, ఎలా అవుతుందయ్యా? త్వం దేశన్యతమాం బహూవిధ భవద్వేణుగ్వణోన్మాలనే. వేణుగానాన్ని వినిపిస్తుంటే ఈ వేణు ఎక్కడ దాకా వస్తుంది? వస్తుంటే ఈ చెవి దాకా వస్తుంది కదా. వచ్చినప్పుడు అదే ఓ భక్తుడు ప్రార్థిస్తాడు, కథయ రహసి నందసూనో, ఓ వేణువా అయి మురళి, ఓ మురళి కొంచెం నాకు ఉపకారం చేసి పెట్టమ్మా. ఏం ఉపకారం చేయాలయ్యా నీకు? పరమాత్మ నిన్ను ఊదుతాడు కదమ్మా. అవును. అప్పుడు ఓ కొస ఈ చెవు దగ్గరికి వస్తుంది కదమ్మా. వస్తుంది. అప్పుడు కొంచెం కథయ మద్దసాన్ని అందసూనో, వీడొకడు ఉన్నాడని వీడిని అనుగ్రహించమని కొంచెం ఆ పరమాత్మకి చెప్పు పుణ్యం కట్టుకోమ్మా అని ప్రార్థిస్తాడు ఆయన. కనుక జన్మ పొందితే ఎలాంటి జన్మ ఉండాలండి? వేణువు లాంటి జన్మ ఉండాలి కదా. కనుక వేణువుని వాయిస్తుంటే ఎలా ఉంటుంది? త్వం తేషు అన్యతమాం బభూవిత. కృష్ణ పరమాత్మ నువ్వు గొప్పవాడివైతే వేణుగానం వినిపించాలి, కానీ వేణుగానంలో నువ్వు లీనం కాకూడదు. కానీ వేణుగానాన్ని వినిపిస్తూ ఈయన లీనం అయిపోతాడట అందు. అంటే ఈ గొప్పతనం ఎవరిది? కృష్ణ భగవానుడిదా వేణువుదా? వేణువుదే గొప్పతనం. అభియంషి పరస్మిన్నాబ్ద పుణ్యో భవేయ వనభువి యమునాయా. నేను మళ్ళా గొప్ప తపస్సు చేయాలి. ఎందుకోసం తపస్సునే ఆయన? వచ్చే జన్మలో నాకు నచ్చిన జన్మ కలగాలి. వచ్చే జన్మలో ఏ జన్మ కలగాలి నాయన? ఈ బృందావనంలో యమునా నది ఒడ్డున ఏదైనా ఒక వెదురుగా పుడితే ఎంత ధర్మ బాగుంటుంది, ఎంత పుణ్యం. ఎందుకని వెదురుగా పుడితేనే కదా కృష్ణ భగవానుడు స్వీకరిస్తాడు. చెట్లల్ని కృష్ణ భగవానుడు వేణుగానాన్ని వినిపిస్తుంటే చెమరుస్తుంది. చెట్ల నుండి నీటి బిందువులు కారుతున్నాయి. ఎందుకు నీటి బిందువులు కారుతున్నాయి? పరమాత్మ యొక్క వేణుగానాన్ని విని అవన్నీ అనుకుంటున్నాయి, నాకెంత పేరు. ఊళ్ళో వాళ్ళందరూ నా దగ్గరే మామిడి పళ్ళు కోసుకోవడం కోసమని వస్తారు. నాకు ఆ భాగ్యం కలగలేదే, వేణువు కలిగిన భాగ్యం. నేను ఎంత పెద్ద శరీరం కలిగిన దాన్ని, ఎంతమంది నా నీడలో ఉంటారు, కానీ నాకు ఆ వేణువుకి కలిగిన భాగ్యం ఉందా? కలగలేదే. మా వంశంలో అతి చిన్న మొక్క వేణువు అంటే ఆ వేణువు కలిగిన భాగ్యం మాకు కలగలేదే అని పాపం వాటన్నిటికీ దుఃఖంట. కనుక చెట్లల్ని భగవంతుడి వేణుగానాన్ని వినిపిస్తుంటే నీటి బొట్లు కారుస్తుంది. ఎందుకు కారుస్తున్నాయండి అంటే అలా చెప్పొద్దండి. ఎందుకు చెప్పదంటే బృందావనంలో బాధపడేవాళ్ళు ఉంటారు, అందరూ ఆనందించేవాళ్లే తప్ప. ఇవన్నీ ఆనంద బాష్పములు వృక్షములకు. ఎందుకు ఆనంద బాష్పములు? ఏమండి, మన వృక్ష జాతిలో పుట్టినవాడొకడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క బాహువులపైకి ఎక్కాడండి అంటే ఈ గొప్పతనం మనదే కదా అని మా వంశంలో గొప్పవాడు పుట్టాడు అనేటప్పటికీ కలిగిన ఆనందంతో ఆనంద బాష్పాలను కాల్చుకునే వృక్షములన్నీ కూడా. ఇది భగవంతుని యొక్క వేణుగానం. ఈ వేణుగానం వినబడేటప్పటికీ గోపికలందరూ పరుగున వచ్చు. వేణుగాన రస ప్రవాహం. వేణుగాన ప్రవాహానికి నదీ ప్రవాహానికి చాలా తేడా. నదీ ప్రవాహంలో ఏమైనా పడేశారనుకోండి, ఎక్కడికి చేరుతుంది? నదీనాం సాగరోగతి. నదులన్నీ సముద్రంలో కలుస్తాయి, కానీ ఆ వస్తువు కాస్త సముద్రంలో కలుస్తుంది. అంటే తాను ఎక్కడ కలుస్తుందో అక్కడకు చేరుస్తుంది నదీ ప్రవాహం. కానీ వేణుగాన ప్రవాహం, ఆ వేణుగానంలో పడ్డావా తాను ఎక్కడ పుట్టిందో అక్కడికి చేరుస్తుంది. ఎక్కడ పుట్టింది? కృష్ణ భగవానుడి దగ్గర కదా. కనుక ఈ గోపికలందరూ ఎక్కడికి వచ్చారంటే పరిగెత్తి కృష్ణ భగవానుడి దగ్గరికి వచ్చారు. కృష్ణ భగవానుడి దగ్గర రకరకముల
పరివారం ఉన్నారు. కృష్ణ భగవానుడు కూడా ఈ దొంగతనాలు చేసేవాళ్ళు వాళ్ళు కూడా అనేక రకముల వాళ్ళని దగ్గర పెట్టుకుంటారు. ఎందుకోసమని ఈ లోపలికి వెళ్ళి దొంగతనం చేయాలంటే స్థూలకాయుడు పనికిరాడు కనుక సన్నగా ఉండేవాడు కొందరు దగ్గర పెట్టుకుంటారు. కొంచెం ఏమైనా ఊతలు ఇలా అంటే వాడు లోపలికి వెళ్ళి పట్టుకొచ్చేసేవాడు. అలాగే కృష్ణ భగవానుడు ఆలోచించి వేణువు అనే ఓ చోరుని దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ వేణుగారం ఏం చేస్తుంది? వెళ్ళి గోపికల శరీరములనే భవంతులలోనికి వాళ్ళ చెవులనే కిటికీల గుండా లోపలికి వెళ్ళి వాళ్ళ హృదయం అనే పెట్టెలో ఉన్న వాళ్ళ మనసనే ఆభరణాన్ని పట్టుకుని కృష్ణ భగవానుడు దగ్గర పెడతాడు. ఇప్పుడు నెక్లెస్ ఎత్తుకుపోతుంటే తీరిగ్గా కూర్చుని ఫోన్ చేసి పోలీసులకి చెప్తామా పరిగెడతామా వాడి కనుక? మరి గోపికలు చేసిన మన అదే వాడి మనసు విలువైన ఆభరణం ఎప్పుడైతే పోయిందో పరిగెత్తులు పెడుతున్నారు వీళ్ళందరూ. ఆ చెప్పు అన్యోన్యమరక్షితోద్యమ సయత్రకాంతో జవలోల కుండలాలని ఊగుతుంటే ఆభరణం జారుతుంటే ఎక్కడ కృష్ణ భగవానుడు ఉన్నాడో అక్కడకు వచ్చింది. ఇది ప్రయోగం. శ్రీశుక మహర్షి ఏమంటున్నాడు? ఈయన ఈ భాగవతం ఎక్కడ పాఠం చెప్తున్నాడండి? మీరట్ దగ్గర హస్తినాపురానికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో గంగా తీరంలో పరీక్షిత్తుకు పాఠం చెప్పినప్పుడు ఏమని చెప్పారు? గోపికలందరూ కృష్ణ భగవానుడు ఉన్న చోటుకు వెళ్ళిరి అని చెప్పారు. గోపికలు కృష్ణ భగవానుడు ఉన్న చోటుకు వచ్చిరి అని. వచ్చిరి అనే మాట ఎప్పుడు వాడతాం? మన స్వస్థలం అయితే కదా. అంటే శ్రీశుకుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? భాగవతం నిలబడే సమయంలో, వేణుగానం వినిపించే సమయంలో ఈ కృష్ణ భగవానుడి ప్రక్కనే ఉండి దర్శిస్తున్నట్లుగా ఆయన భావన కనుక వచ్చిరి అన్నాడు. ఎవళ్ళకైనా ఎక్కడకు ప్రయాణం చేసినా వెళ్ళడం ఒక్క పరమాత్మ సన్నిధికి చేరితేనే రావడం. ఎలాంటి వాళ్ళకైనా స్వస్థలం పరమాత్మ సన్నిధం కనుక అక్కడికి చేరినప్పుడు వచ్చిరి. ఆ జగ్గు అన్యోన్యమరక్షితోద్యమా. వచ్చిన గోపికలను చూచాడు కృష్ణ భగవాన్. వెంటనే వాళ్ళకి రాసం ప్రసాదించలేదు. ఇది ఆకర్షణ. తర్వాత అన్వేషణ. పరమాత్మ పరీక్షిస్తాడు. ఇంత గొప్ప విలువైన వస్తువుని వాళ్ళకి ఇవ్వాలంటే, విలువైన భోగమును భాగ్యమును వాళ్ళకు ఇవ్వాలంటే పరీక్షించాలి కదండి. మరి వాళ్ళని పరీక్షించి చూస్తున్నాడు ఈయన. స్వాగతం గో మహాభాగా. ఓ మహాభాగా. మహాభాగా అంటే అర్థం ఏమిటి? చాలా అదృష్టశాలినులారా. స్వాగతం గో స్వాగతం. ప్రజస్యానామయం కచ్చిత్. ప్రజల్లో అందరూ బాగానే ఉన్నారు కదా. గోపి ఎందుకోసం? బాగా ఉంటే ఎవరు నా దగ్గరికి రాదులేండి. ఎప్పుడు కనబడతాడు పరమాత్మ? సమస్య వస్తే పరమాత్మ కనబడతాడు. అప్పుడు కదా పరిగెడతాం ఆయన దగ్గరికి. బాగుంటే పరమాత్మ దగ్గరికి వెళ్ళాం కదా. కనుక మీరందరూ ఇలా నా దగ్గరికి పరిగెత్తుకు వచ్చారంటే ప్రజస్య అనామయం. ఎక్కడ ప్రజల్లో ఏమి కష్టాలు ఏం లేవు కదా. చాలా సంతోషం మీరందరూ వచ్చారు. బాగుంది కదా వాతావరణం అంతా. చూసారా? ఇంక వెళ్ళిరండి అన్నాడు. వేణుగానంలో ఏం వినిపించాడు ఆయన? పరమాత్మ అష్టాక్షరీ మంత్రార్థాన్ని వినిపించాడు. ఏమిటి అష్టాక్షరీ మంత్రం చెప్పేది? పితాచ, రక్షక, శేషి, భర్త, జ్ఞేయో రమాపతి, స్వామి, ఆధారో, మమాత్మ, భోక్తాచ, ఆద్యమనుదిత. నాగ సంబంధం. మీతో నాకున్న సంబంధములు 9 సంబంధం. ఇవి శరీరంతో కాదు. శరీరం కాకుండా ఆత్మకు పరమాత్మకు ఉండే సంబంధం. నేనే భరించేవాడు, నేనే ధరించేవాడు, నేనే మీకందరికీ సృజించినటువంటి వాడు, మిమ్మల్ని అందరినీ సృజించినటువంటి వాడు. ఇలా ఇలా ఈ సంబంధాలని చెప్పిన తరువాత సంబంధ జ్ఞానం కలిగి గోపికలందరూ కృష్ణ భగవానుని దగ్గరకు వచ్చిన తర్వాత ఎలా వస్తారు పరమాత్మ దగ్గరికి? పరమాత్మని రక్తో విరక్తో అపరమాత్మ. పరమాత్మ ఎందు ఎప్పుడైతే రక్తి కలిగిందో పరమాత్మేతరముల ఎందు విరక్తి కలుగుతుంది. దీని వేణుగాని వినబడగానే ఇల్లు వాకిలి అన్ని మర్చిపోయి పరిగెత్తుకుని వచ్చేసరి ఈ దగ్గరికి. ఇలా వచ్చిన వాళ్ళని పరమాత్మ
మళ్ళా పరీక్షిస్తున్నాడు, వీళ్ళు ఎలా వచ్చారు, ఎందుకోసం వచ్చారు. శ్రీకృష్ణుడు అంటే అందమైన పురుషుడని, నా యందుండే కాముక భావనతో వచ్చారా, నేను పరమాత్మనని, వాడు జీవాత్మలని, నన్ను పొందడమే లక్ష్యమని యథార్థమైన ఆత్మజ్ఞానంతో వచ్చారా, పరీక్ష చేసి తప్ప తన అనుభవాన్ని ప్రసాదించకూడదు కనుక పరమాత్మ వాళ్ళని ప్రశ్నించారు. ఎందులో వచ్చారు మీరందరూ ఇంత రాత్రి పూట, అయ్యయ్యో వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఇళ్లకు. ఏ అందంగా చెప్తాడండి కృష్ణ భగవానుడు. రజనీయేష ఘోర రూప ఘోర సప్తరిషేవిత స్త్రీభిః నస్థేయం స్త్రీభిః. ఆడవాళ్ళు ఇక్కడ ఉండకూడదు, అరణ్యం ఇది, ఘోరమైన రూపం ఉంది, రాత్రి ఎంత భయానకంగా ఉంది, ప్రతియాత నీళ్లకు వెళ్ళిపోండి అన్నాడు. వేణుగానంలో హాయిగా మా ఇళ్లలో మా పనులు మేము చేసుకుంటుంటే మాకు జ్ఞానం కలిగించి రమ్మని ఎవడు పిలిచి వచ్చిన తర్వాత అలా వచ్చేసరేంటి మీరు వెళ్ళిపోండి అంటున్నాడు. ఏమిటిది అని భువం లిఖంత్య, తమ పాదములతో భూమిని అలా రాస్తున్నారు వాళ్ళు. ఏమని ఏమిటో పూర్వకాలం విన్నాం మేము, ఇలా రామచంద్రుడు కొంచెం పరుషంగా మాట్లాడితే సీతమ్మ భూమిలోకి వెళ్ళిపోయిందని, అలా భూమిలోకి వెళ్ళిపోయే శక్తి అయినా మాకు కలగలేదు. ఈయనే సమస్త ఆత్మలకు పరమాత్మని తెలుసుకుని మేము ఈయన దగ్గరికి వస్తే ఇప్పుడు ఇంత దయ లేకుండా వెనక్కి వెళ్ళిపోండి, ఇలా రాకూడదు, తప్పు. స్త్రీభిః నశ్చేయం సుమధ్యమా, ఇలా ఆడవాడు రావచ్చునా, ఈ రాత్రి ఎంత భయానకంగా ఉంది, వెళ్ళిపోండి, ఇక్కడ ఘోర శబ్ద నిషేవిత, క్రూర మృగాలన్నీ తిరుగుతూ ఉంటాయన్నాడు ఈయన. ఆయన పాపం బాధపడుతున్నారు వాళ్ళు. కొందరు గోపికల్లో కూడా సీనియర్లు జూనియర్లు ఇలా ఉంటారు కదా. ప్రజే పంచవిధాః గోప్యః, 5 రకముల వాళ్ళు ఉంటారు. గోలోకం నుంచి క్రిందికి దిగిన వాళ్ళు కొందరు ఉంటారు, ఋషులైన వాళ్ళు గోపికలుగా మారిన వాళ్ళు కొందరు ఉంటారు, శుద్ధులైన వాళ్ళు గోపికలుగా మారినటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. ఇలా రకరకముల వాళ్ళు ఉంటారు. కనుక వాళ్ళ వాళ్ళ అవస్థాభేదములను బట్టి పరమాత్మ మాటలు కనబడతారు. కనుక పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు ఓ మాట మాట్లాడేటంటే 10 అర్థాలు ఉంటాయండి. ఆయన సామాన్యుడు కాదు. రామచంద్ర స్వామి పాపం అన్ని విషయాలు తెలియవు, ఏదో త్వరగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడమే. కృష్ణ భగవానుడు మాట్లాడితే అర్థాలు చాలా. ఏమంటున్నాడు ఈయన, రజన్యేష ఘోర రూప, ఈ రాత్రి చాలా భయానకముగా ఉన్నది అని. ఇది కొందరికి అర్థమైంది, మరికొందరికి ఏమైనా అర్థమైంది. రజన్యేష, రజని, రజని అంటే అర్థం ఏమిటండి, రంజనాత్ రజని, ఎంత ఆనందం ఇస్తుంది ఈ చీకటి రాత్రి అని. కనుక రజన్యేష ఆనందమునిచ్చే రాత్రి, రజన్యేష అఘోర రూప, ఎంత అందంగా ఉంది అని అర్థం. కొందరికి ఎంత ఘోరంగా ఉంది, భయానకంగా ఉంది అని కొందరికి అర్థం. కొందరికి కొంచెం సీనియర్లు అయిన వాళ్ళకి ఎంత బాగుంది అని వాళ్ళకి బోధపడుతుంది. నస్థేయం స్త్రీభిః సుమధ్యమాః ప్రతియాత, ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోండి, ఇది కొందరికి అర్థం. మరి కొందరికి స్థేయం న ప్రతియాత, వెళ్ళిపోకండి, ఉండండి అని కొందరికి అర్థమైంది. కనుక పరమాత్మ మాట్లాడే మాటలలో వాళ్ళ స్థాయి భేదాన్ని బట్టి ఘోర సత్వ నిషేవిత, క్రూర మృగములతో సేవింపబడేది, నిండి ఉండేది అరణ్యం అని కాదు. అఘోర సత్వ నిషేవిత, బృందావనంలో యస్మిన్ ప్రవిష్టః సకలోపి జంతుః సత్ చిత్ ఘనతాముపైతి, బృందావనంలోకి అడుగు పెట్టిన సమస్త జంతువులకు ఆనందమే తప్ప ద్వేషం ఉండదు, రాగం ఉండదు. కనుక రాగద్వేషములు ఉండవు. కనుక ఇక్కడ ఉండేవన్నీ కూడా సత్వగుణాన్ని కలిగినటువంటివే అయి ఉంటాయి అని ఒక అర్థం. మరొక అర్థంలో అప్పుడు గోపికలతో కృష్ణ భగవానుడు, గోపికలారా ఇలా రావడం మంచిది కాదు. శుశ్రూషత్వం పతి సతీ, శాస్త్రంలో చెప్పిన రీతిగా భార్యలు భర్తల సేవ చేయుటే ధర్మము. ఆయన రోగి అధనోపివ, భర్త రోగిష్టివాడైనా ధనం లేనివాడైనా
భర్తనే దైవముగా భార్య కొలవలెను కురూపి అయిన దైవముగా కొలవలెను. మీరు ఇలా వచ్చుడు తగునా అన్నాడు పరమ. ప్రాణేశుడెరిగిన ప్రాణంబునకు దెగు దండించు నెరిగిన ధరణి విభుడు. మీ ఆయన గారికి తెలిసిందా ప్రాణాలు తీసేస్తాడు? దండించు నెరిగిన ధరణి విభుడు. మహారాజు గారికి తెలిసిందా కోర్టులో పెట్టి శిక్ష వేస్తాడు. ఇంకా ఆత్మజులెరిగిన ఆదరింపరు చూచేయం. అమ్మ ఇలాంటిదా? మీ పిల్లలకి తెలిస్తే అసలు ఆదరించరు మిమ్మల్ని. బంధువులెరిగిన బహిరనత్తులు. మీ చుట్టాలకు తెలిసిందా కులం నుంచి వెలివేస్తారు మిమ్మల్ని. కనుక జారు చేర జనదు చారు ముఖికి. ఇలా పరపురుషుడి దగ్గరికి రావడం తగదు స్త్రీకి. వెళ్ళిపోండి మీరు అన్నాడు. ఈ మాటలు విన్న తర్వాత గోపికలు, ఏమయ్యా నువ్వు వేణువులో పలికిన మాటలకు నోటితో పలికే మాటలకు పొంతన ఉందా? ఉండదు. కొందరు వేణుగానం వినిపిస్తూ ఉంటారు కదండి, చాలా తీయగా ఉంటుంది. అలా చెప్పి పాట పాడుతున్నారు వెళ్ళాము ఇచ్చేదండి. వాళ్ళకి గొంతు బాగుండకపోవచ్చు, వేణువులో బాగా పాడచ్చు. ఈయన వేణువులో అమృతవర్షణ, నోటితోటేమో విషవర్షణ. కనుక ఏంటి ఇంత పరస్పర విరుద్ధమైన మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? మాతో ఇలా మాట్లాడచ్చునా? మేమెవడమో తెలుసుకుని మాట్లాడు నువ్వు. మీరెవరో తెలుసుకుంటే మీరెవరు? నువ్వు చెప్పిన శుద్ధులని మాకేం తెలియదు కాదు, మేము విన్నవాడమే. ఇవన్నీ పతివ్రతా ధర్మములా అవే చెప్పాను మీకు నేను. అవును పతివ్రతలు చెప్పుకో, మాకు కాదు. మీరే మేము మహాపతివ్రత. పతివ్రతలకి మహాపతివ్రతలకి తేడా ఉందంటే ఆ ఉంది. పతివ్రత అంటే ఎవరో తెలిసిన? పతివ్రత అంటే ఎవరండి? భర్తగారి ఎందుకు కడుంగడు ప్రేమ కలిగి, పరమ పారతంత్ర్యాన్ని కలిగి. ఎంత ప్రేమ భర్త గారంటే, భర్త గారు ఒకవేళ క్యాంపుకు పెడితే కాఫీ తాగినా టీ తాగినా పిండి వంటలు తిన్నా ఆయన ఫోటో పెట్టుకుని ఫోటోకి పూజలు చేసి చెయ్యి చూపించకుండా తనని ఎవరో పతివ్రత. పతివ్రత అంటే ఎవరండి? నిజమే, పతివ్రత అంటే ఎవరండి? ఆయన ఉన్నప్పుడు పిండి వంటలు చేసినా చేయకపోయినా, క్యాంపుకు వెళ్ళినప్పుడు మాత్రం పిండి వంటలు చేసి ఏం చేయను పాపిస్తుందాన్ని మీరు ఊళ్ళో లేకుండా పోయారు, ఏం చేస్తాను మీ వాళ్ళ కూడా నేనే చేస్తానని ఫోటోకి చూపించి పూజ చేసుకునేవాడు ఎవరో పతివ్రత. ఇలా పతివ్రత గారు ఫోటోకి పూజ చేస్తామండి. భర్త గారి క్యాంపుకు వెళ్ళాడు, ఇప్పుడు పూజ చేస్తుంది. పాపం భర్త గారికి పని అవ్వలేదు. ఆయన మధ్యలోనే వచ్చేసాడు. వచ్చేసి తప్పు పట్టాడు. ఎవరది? నేనే అని అడిగి. నేనే అంటే ఎవరది? నేనే మీ ఆయన్ని చెప్పాడు. ఉండండి నేను పూజలో ఉన్నాను. పూజ ఎవరికి? ఫోటో. అంటే అసలు భర్త గారు వచ్చి తలుపు తెరవకుండా ఫోటోకి పూజ చేయడం ఎలాంటిదో, నిన్ను విడిచిపెట్టి మా భర్తలు మొదలైన వాళ్ళని ఆరాధించడం అలాంటిది. ఎందుచేత అసలు మా భర్త గారితో నాకు పెళ్లి ఎలా జరిగిందో నీకు తెలుసునా? నాకు ఎలా తెలుస్తుంది మీరు చెప్తే గాని? పురోహితుడు మంత్రాలు చదివినప్పుడు ఆ మంత్రాలు మా నాన్నగారితో అనిపించాడు. అనిపించినప్పుడు నాయన విష్ణు రూపుడవైన ఓ వరుడా, ఇదిగో నీకు నా పైన 10 తరములు క్రింద 10 తరములు నేనొక తరం 21 తరములు ధరించడం కోసమని కన్యాదానం చేస్తున్నానని కాడు అడిగి కన్యాదానం చేశాడు. ఏమని? విష్ణు రూపాయ అంటే విష్ణు రూపుడు. మా నాన్నగారు విష్ణుమూర్తి కోసమే వెతికాడు. ఎక్కడా విష్ణుమూర్తి దొరకకపోతే ఒకరిని పట్టుకొని కూర్చోబెట్టి వరే కాసేపు నువ్వే విష్ణుమూర్తిరా అని ఓ కొట్టాడు, కొడుకుగా పెట్టాడు. ఈ విష్ణుమూర్తి ఎలా అవుతాడండి? ఎందుకంటే ఈయన నిత్యాగ్నిహోత్రుడు, ఈయన విష్ణుమూర్తి అవుతాడా? అవడు. కానీ దొరక్క గతి లేక బాబు ఈయనే విష్ణుమూర్తి అనుకుని పూజ చేశాడు. కనుక అసలు భర్త అంటే ఎవరు? పరమాత్మ. లోకంలో భర్త భార్య సంబంధం మారుతున్నాడు. భర్త భరించేవాడు, భార్య భరింపబడినది. ఒకవేళ ఆయన ఉద్యోగం మానేసి ఆవిడే ఉద్యోగం చేసి ఆయన కూడా పోషిస్తుంది అనుకోండి. ఏమంటే వాటి నుంచి మనం మార్చేసుకుంటాం పేర్లు అంటే మార్చేసుకుంటాం. కానీ పరమాత్మకి మనకి మారదు. ఎప్పుడు ఆయనే భరించేవాడు, ఎప్పుడు మనం భరింపబడేవాళ్ళమే. ఇది మారదు. ఇది భర్తృభార్య సంబంధం. భగవంతునికి మనకి ఉండదు. వేణుగానంలో వినిపించిన సంబంధం ఇది. కనుక మేం చేసే పని అదే.
ఆ భర్త గారిని సేవించిన శాస్త్రం చాలా జాగ్రత్తగా చెప్తుంది. భర్త గారిని భార్య ఎట్లు కొలువవలెను, ఎలాగలవాలి? పరమాత్మ వలె కొలవవలెను. పరమాత్మ దొరకడు కనుక పరమాత్మ వలె కొలవవలెను. మరి ఆ పరమాత్మవే నువ్వు ఆయన లోపల ఉంటే ప్రతివారి లోపల నువ్వు ఉన్నావు కనుక వాడు ఊపిరి పీలుస్తున్నావు. నువ్వే లోపల లేకపోతే దేవుడు ఉంటాడా? దేవుడు లేకపోతే శరీరం ఉంటుందా? ఉండదు కదా. కనుక వహించేవాడు ఎవరు? ఆత్మ. ఆత్మను బట్టే శరీరానికి స్థితి. గౌరవమైన అగౌరవమైన, పూజ అయినా హింస అయినా ఆత్మను బట్టి శరీరాన్ని. ఇప్పుడు తండ్రి గారు ఉన్నాడు, కాలికి మునిగుచ్చుకుంటు కొడుకొచ్చి పాపం ప్రేమ కలిగిన కుమారుడు కనుక అయ్యో నాన్నగారు చెప్పులు తడుకోకుండా వెళ్ళారు, పాపం ఆ బాలానికి రాశాడు, ఏదో మందులు అవి వేశాడు, సరే. ఈ తండ్రి గారు మరణించిన తర్వాత ఈ కొడుకే శ్మశానానికి తీసుకెళ్ళి తగలబెట్టారు. ఏమండి మరి ఈ తండ్రి గారు బ్రతుకున్నప్పుడు ఈ కొడుకు కనుక తండ్రిని ఏమైనా కొట్టాడు అనుకో, ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరూ వచ్చేవాడిని ఇచ్చి పాపకుండా మా గృహ ఈ గృహ తండ్రి గారిని కొట్టినవాడా, తల్లిని కొట్టినవాడా అని తెలుపు. మరి వీడు అక్కడ శ్మశానానికి తీసుకెళ్ళి తగలబెట్టేసి వచ్చిన తర్వాత ఒక్కడు వీడిని తండ్రిని తగలబెట్టినవాడా పాపడా అని అందరూ ఉంది. ఎందుకంటే ఆ లోపల వాడు లేడు కనుక. లోపల వాడిని బట్టి ప్రేమైనా గౌరవమైనా లోపల వాడిని బట్టి ఆ లోపల వాడిని నువ్వు. అక్కడ తండ్రితో వర్తించే వైనం వేరు, భర్తతో వర్తించాల్సిన రీతి వేరు, పుత్రులతో వర్తించాల్సిన రీతి వేరు. ఇక్కడ అన్నీ నువ్వే కనుక నీ ఒక్కరి యందు వర్తించడం వలన ఇంతమందితోటి వర్తించిన ఫలం ఏదో కలుగుతుందయ్యా. మేము అలాంటివి అంటే జగదాత్మకుడవని నువ్వు పరమాత్మని తెలుసుకుని వచ్చిన వాళ్ళం తప్ప ఏదో కాముకమైన భావనతో వచ్చిన వాళ్ళం కాదు. ఇది గోపికలు కృష్ణ భగవానునికి సమాధానం చెప్పిన తరువాత దేవో యథాది పురుషో భజతే ముముక్షు. మామూలు గోపికలు అయితే ఈ మాట చెప్తారండి. ఏం చెప్తున్నారు గోపికలు? ఆది పురుష శ్రీమన్నారాయణుడు ముముక్షువులైనటువంటి వారిని, ఆయనను ప్రార్థించిన వారిని ఎలా అయితే వారి కోరికలను తీరుస్తాడో నువ్వు కూడా మమ్మల్ని అలా అనుగ్రహించు అంటే నువ్వే ఆ పరమాత్మవి చెప్పారు గోపికలు. ఇప్పుడు పరమాత్మ గోపికలతోటి కలిసి రాసక్రీడలు రాసమాడిన వాళ్ళతోటి కలిసి నాట్యం చేస్తుంటే యోగమాయ ఉపాశ్రిత. యోగమాయ యోగమాయని ఎందుకండి పట్టుకున్నాడు? పరమాత్మ. పరమాత్మ యొక్క పరిచారిక యోగమాయ అంటే ఈ యోగమాయే పరమాత్మతోటి జీవుడు కలవడానికి కావలసిన ఏర్పాట్లను చేసేటటువంటిది. ఇంతమంది గోపికలు, ప్రతి గోపికకు కృష్ణ భగవానుడు కనబడదు. ప్రతి గోపిక ప్రక్కన కృష్ణ భగవానుడు ఉండదు. అంగనాం అంగనాం అంతరే మాధవో మాధవం మాధవం చాంతరే చాంతరే. గోపికకి గోపికకి మధ్యన కృష్ణుడు, కృష్ణునికి మధ్యన గోపిక. ఇలా వీళ్ళతోటి కలిసి పరమాత్మ నాట్యం ఆడుతూ ఉంటే